अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన పాఠం ఎదుక సందేహాలు ఉన్నాయండి? నిన్న మనము ద్వితీయ పాదంలో ఉన్నటువంటి సార్వధాతుకం అపిత్ అపిత్ సార్వధాతుకం గిత్తువత్ భవతి అని చెప్పుకున్నాము. అపిత్ సార్వధాతుకం గిత్తువత్ భవతి అంటే గకారం ఇత్ అయిన విధంగా చేస్తామని చెప్పి చూసాము. దానికి ఎగ్జాంపుల్స్ కూడా కురుతః, కురువంతి, చినుతః, చిన్వంతి కూడా చూసామండి. అవి గ్రూపులు కూడా పెట్టాము. ఒకవేళ ఎవరికైనా అర్థం కాని వాళ్ళు కూడా అక్కడ దాన్ని చూసుకోవచ్చు. ఇందులో ఎవరికైనా ఇంకా సందేహం అని చెప్పండి, అయితే ముందుకెళ్దామండి. ఓకే, ప్రకృత వంశరామః. ఇక్కడ మనకు నెక్స్ట్ సూత్రం ఏంటంటే చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది. 5వ సూత్రము అసంయోగాల్ లిట్కిత్. అసంయోగాల్ లిట్కిత్ ఇది 1వ అధ్యాయం 2వ పాదంలో 5వ సూత్రము. ద్వితీయ పాదంలో అసంయోగాల్ లిట్కిత్. అసంయోగాల్ లిట్కిత్. సో ఇది పదవిభాగం చేస్తే ఉంది అసంయోగాత్ పంచమి విభక్తి ఏకవచనం. అసంయోగాత్ పంచమి విభక్తి ఏకవచనం. లిట్ అనేది ప్రథమా విభక్తి ఏకవచనం. లిట్ ప్రథమా విభక్తి ఏకవచనము. నెక్స్ట్ కిత్. కిత్ అనేది ప్రథమా విభక్తి ఏకవచనం. ఇక్కడ అసంయోగాల్ లిట్ కిత్ అనే సూత్రాన్ని మనం 3 పదాలుగా విభజించాం. దాంట్లో విభక్తిని గుర్తించాము. ఏం పదం? మొట్టమొదటి అసంయోగాత్ ప్రథమా విభక్తి ఏకవచనము. రెండవది లిట్ ప్రథమా విభక్తి ఏకవచనము. ముందుది అసంయోగాత్. అసంయోగాత్ అనేది రామాత్, లక్ష్మణాత్ లాగా పంచవిభక్తి స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇది అసంయోగాత్ పంచవిభక్తి ఏకవచనం కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇది పంచవిభక్తి చెప్పాను. తర్వాత కిత్ కూడా ప్రధాన విభక్తి ఏకవచనం. ఇది మనకు ఈ సూత్రాన్ని 3 రకాలు విభజించాము. ఇప్పుడు చూడండి, దీంట్లో సమాసం ఏమిచ్చా అంటే, ఇక్కడ సమాసంలో నా సంయోగ అసంయోగాత్ పదాన్ని విడిచి చెప్పుకున్నాం. అసంయోగాత్ అనే పదాన్ని మనం చూస్తున్నాం అన్నమాట. దీంట్లో ఏమున్నాయి? నా సంయోగ అసంయోగ. ఏంటండి? నా సంయోగ అసంయోగ అని ఉంది ఇక్కడ. తస్మాత్ అసంయోగాత్. నా సంయోగ అసంయోగ తస్మాత్ అసంయోగాత్. ఇది సూత్రం అండి. ఇక్కడ సమాసం ఈ రకంగా విగ్రహవాక్యం కదా మనం తెలుసుకున్నాము. నా సంయోగ అసంయోగ. ఇది సూత్రార్థంలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు సంయోగం ఎక్కడ ఉండకూడదు అనేది మనకు సూత్రార్థం, దాని ఉపస్థితి చూసినప్పుడు మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, స్లైడ్ మీద చూడండి, మీకు ఏ రకంగా తెలుస్తుంది. స్లైడ్ మీద చూసుకోండి. నా సంయోగ అసంయోగ తస్మాత్ అసంయోగాత్. ఎందుకంటే మళ్ళీ అదే పదాన్ని తీసుకొచ్చి పెట్టాలి. అసంయోగాత్ అనే పదాన్ని మనం విడగొట్టి విగ్రహవాక్యం తెలుసుకున్నాం. సంయోగం అంటే ఏమిటి ముందు చెప్పుకున్నాం. నా సంయోగ సంయోగం అంటే ఆ 2 శబ్దాల మధ్య, 2 వర్ణాల మధ్య ఉండే కలయిక సంయోగం అంటే దాన్ని.
అటువంటి సంయోగం ఉండకూడదంట. ఆ సంయోగం ఎక్కడ ఉండకూడదు అనేది అర్థంలో మనకు స్పష్టమవుతుంది. నా సంయోగ అసంయోగ తస్మాత్ అసంయోగాత్ అనేది నేతత్వ సమాసం మనకు నిషేధార్థంలో ఉంది, స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు పైనుంచి ఆ సార్వధాతుకం అపిత్ అనే సూత్రం నుంచి అపిత్ అనే పదానికి అనువృత్తి వస్తుంది. అపిత్ అంటే పిత్ ఉండకూడదంట. అపిత్ సార్వధాతుకం గిత్వత్ అని చెప్పాం కదా, ఇక్కడ అపిత్ తీసుకున్నాం. అపిత్ కూడా అనువృత్తి వస్తుంది. అంటే ఈ అపిత్ అనే పదాన్ని కూడా ఈ సూత్రంలో ఉండే పదాలతోటి కలుపుకొని మనం సూత్రార్థం చెప్పుకుంటాం. ఇక్కడ చూడండి, అసంయోగాంత ధాతుకు విశేషణంగా ఇక్కడ ఇచ్చారు. అసంయోగాంత ధాతో పరః అపిత్ లిట్ ప్రత్యయ కిత్వత్ భవతి. అపిత్ లిట్ ప్రత్యయ కిత్వత్ భవతి. అసంయోగాంతాత్ ధాతో పరః అపిత్ లిట్, ఇక్కడ ఏంగ పదాంతాదతి ప్రకారంగా అపిత్లో అకారం అవగ్ర చిహ్నంగా మారిపోతుంది. పైన అంతకంటే ముందు కూడా అసంయోగాత్ లిట్ కిత్తు 3 పదాలకు విడదీశాం కదా. సూత్రంలో అసంయోగాల్ గాల్ ఉంది, ఇక్కడ అంటే లకారం కనిపిస్తుంది. అసంయోగాల్ లిట్ కిత్, ఇక్కడ లకారం ఎలా వచ్చిందండి? అక్కడ సంధి నియమం ప్రకారంగా పద విభాగంలో అసంయోగాత్ ఉంది, పక్కన లిట్ ఉంది. అంటే తకారం తవర్గానికి పక్కలో ఆ లకారం ఉంటే తోర్లి అనే సూత్రం ప్రకారంగా ఆ తకారము లకారంగా మారిపోతుంది. వర్గంలో అక్షరం కూడా అది లకారంగా మారిపోతుంది. అందుకే లాగా మారిపోయింది కాబట్టి అసంయోగాలు అయిపోయింది. అసంయోగాలు లిటికి, ఓకేనా? ఆ సంధి ప్రకారంగా తకారం లకారంగా మారిపోయింది. ఇక్కడ మనకు అసంయోగాంతాత్ ధాతో పరః అపిత్ లిట్ ప్రత్యయ కిత్వత్ భవతి. పైన గిత్వత్ అని చెప్పాము, ఈ సూత్రం కిత్వత్ చేసింది. సూత్రంలో కిత్ పదం ఉందంట, ఇది కిత్వత్ చేసింది. ఏంటి దీని యొక్క తాత్పర్యం? అసంయోగాంత ధాతు అంటే ధాతునకు ఆదిలో సంయోగం ఉండకూడదంట. అంటే 2 వర్ణాలకు మధ్య సంయోగం ఉండకూడదు. ఏ ధాతుని తీసుకో, ఆ ధాతునకు మధ్య సంయోగం ఉందనుకోండి. ఇప్పుడు లస్జి ధాతు ఉంది, ఓ లస్జి ఉంది. బ్రస్జ ధాతు ఉంది, బ్రస్జ్లో ఉంటే ఆకారం ఉంది మధ్యలో. లస్జ్ ధాతు, లస్జ్లో ఉంది లాకి సాకి సంయోగం ఉంది. అట్లా ఈ ధాతునకు ఆదిలో ఏముండవు, సంయోగం ఉండకూడదంట. అటువంటి అసంయోగాంత ధాతు అటు సంయోగం లేనటువంటి ధాతువు పక్కన అపిత్ లిట్ ఉండాలంట. లిట్లే కాదు, ఎటువంటి లిట్టు? అపిత్ లిట్ ఉండాలంట. అంటే లిట్ స్థానంలో వచ్చిన ప్రత్యయము పిత్ అయి ఉండకూడదు. తిప్పులో పిత్ ఉంది, సిప్పులో పకారం ఉంది, పిత్తు ఇది కూడా పిత్తే, మిప్పు కూడా పకారమే. ఇది 2 పిత్ లకారం అన్నమాట. మనకి ఏమన్నా తస్ గాని లేదా వస్ గాని, ఇక్కడ మనకు లిట్ లకారమే, కానీ ఇక్కడ పిత్ లిట్ కాదు, అపిత్ లిట్ అన్నమాట. అట్లా అసంయోగాంత ధాతుకి పక్కన అపిత్ సార్వధాతుకు ఏదైతే ఉందో, సార్వధాతుక అపిత్ లిట్, సార్వధాతుకం కాదు, ఏదైనా లిట్ లకారం ఉండాలి. అపిత్ లిట్ కిత్వత్ భవతి అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. ఇది ఈ సూత్రం యొక్క తాత్పర్యం. ముఖ్యంగా ఏ ధాతువులకైతే అంతిమం ఈ సంయోగం అనేది మనకు అంతిమంలో ఉండకూడదని చెప్పామంట. అంతిమంలో ఉండకూడదు అంట. బిందు ధాతు ఉంది, ఏంటండి? బిందు ధాతు. అలాగా సంయోగం అనేది మామూలుగా ఆదిలో కూడా చూస్తాము, అంతిమంలో చూస్తాం. రూపసిద్ధి మనకు స్పష్టం అవుతుంది. ఇక్కడ ఏ ధాతువునకైతే అంతిమంలో సంయోగం, అటువంటి ధాతుకి పక్కన అపిత్ లిట్ ప్రత్యయానికి కిత్వత్ చేస్తుంది అని చెప్పింది, ఓకేనా? ముఖ్యంగా ఈ సూత్రం యొక్క తాత్పర్యం సంయోగం ఆదిలో లేనటువంటి అటువంటి ధాతువు ప్రక్కన అపిత్ లిట్ గిత్వత్ భవతి అని చెప్పి మనం సూత్రం ద్వారా తెలుసుకుంటున్నాము. ఇప్పుడు దీని ఉదాహరణ చూస్తే ఇప్పుడు బిబి దతుహు, బిబిదుహు, చిచ్చి దతుహు, చిచ్చిదుహు, ఈజతుహు, ఈజు, ఈ మనకు 3 ధాతువులతో కూడుకున్నటువంటి 3 ఉదాహరణలు ఇచ్చారు ఇక్కడ. అంటే బిదు ధాతుకి లిట్లకారంలో ద్వివచనము బహువచనం యొక్క రూపము, అదేవిధంగా చిద్ ధాతుకి ద్వివచనం బహువచన రూపము, అదేవిధంగా ఈజతుహు, ఈజు, ఇది కూడా లిట్లకారంలో ప్రథమ పురుషుడు ద్వివచనం బహువచనం. ఎందుకంటే ఏకవచనంలో ప్రథమ పురుషుడు ఏకవచనం ఏమవుతుంది? ప్రథమ పురుషుడు ఏకవచనంలో తిప్పు వస్తుంది కాబట్టి అది పిత్ సార్వధాతుకం అవుతుంది అన్నమాట. అదేవిధంగా సిప్పు ఏకవచనంలో కూడా పిత్ సార్వధాతుకం అవుతుంది. మిప్పులో కూడా
పిత్ సార్వధాతుకం అవుతుంది. అందుకే అపిత్ లిట్ ఏదైతే ఉందో అటువంటి ధాతువునకే ఇది కిత్వ చేస్తుంది అన్నమాట. అది ఇక్కడ చూడండి, పరిశిష్టం చూడండి, ఓపెన్ చేయని చెప్తాను. పరిశిష్టంలో మనకు స్పష్టంగా ఇక్కడ బిబి ధాతువుకి రూపసిద్ధి ఇచ్చాడు. ఇక్కడ చిచ్చి ధాతువుకి కూడా ఇక్కడ రూపసిద్ధి మనకు ఉంది. కనిపిస్తుందా అండి? కనిపిస్తుంది. ఓకే, వినిపిస్తుంది అందరికి? వినపడుతుంది. ఓకే, ఇప్పుడు బిబి ధాతు ఉదాహరణ చూడండి. బిబి ధాతు అంటే ఇక్కడ బిదిర్ ధాతు అండి. బిదిర్ ధాతుకి అంతిమంలో సంయోగం ఉందా అండి? బిదిర్ ధాతు, బిదిర్ విధారణ అనేది అది ఆ ధాతు యొక్క అర్థం అంటే విభేదించడం, విధారణ చేయడం అంటే ముక్కలు చేయడం, ఛేదించే అర్థంలో అది మీనింగ్ ఉంది. ఇక్కడ లేదు మనకు. ధాతునకు అంతిమంలో సంయోగాంత ధాతు లేదు, అసంయోగాంత ధాతు. ఏ ధాతు అండి? సంయోగము అంతిమం లేదు. అటువంటి అసంయోగాంత ధాతుకి ప్రక్కన ఏదైతే లిట్ ప్రత్యయం ఉందో అపిత్ లిట్ ప్రత్యయం దానికి కిత్వ చేస్తుంది. ఓకేనా? బిదిరిలో మనకు సంయోగం అంతిమం. సంయోగం అంటే రెండు వర్ణాలు అంటే వ్యవధాన రహితమైన రెండు హల్లులు ఉంటేనా దాన్ని సంయోగం అంటాము. రెండు హల్లులకు మధ్యలో ఏదైనా వ్యంజనం అచ్చు వచ్చినాకో అది సంయోగం కాదు. వ్యవధాన రహిత హలహో సంయోగ సంధ్యకాహ భవంతి మనం చెప్పుకున్నాం. ఏది సంయోగమే హలోనంతరాహ సంయోగ, వ్యవధాన రహిత హలహ సంయోగ సంధ్యకాహ భవంతి అని చెప్పి మనం ప్రథమ పాదం చెప్పుకున్నాం. అస్తు ఇక్కడ బిదిర్ ధాతు ఒకసారి గమనించండి. బిదిర్ విధారణ అంటే ముక్కలు చేయడం, పగలగొట్టే అర్థంలో ఈ ధాతు ఉంది. సో వాళ్ళిద్దరు పగలగొట్టారు. బిబి దతు అంటే వాళ్ళిద్దరు పగలగొట్టారు. బిభేద బిబి దతు బిబిదు అది రూపం అంట. లిట్లకారంలో ప్రథమ పురుషం ఏకవచనంలో బిభేద బిబి దతు బిబిదు ఇది ఏకవచనంలో, బిభేద ద్వివచనంలో బిబి దతు బిభేద కాదు బిబాయ వస్తుందండి. ఓకే బిభేద ఓకే, ఎందుకు గుణం అవుతుంది పొగంత లఘు పదస్య అస్తుతో. ద్వివచనంలో బిబి దతు, బహువచనంలో బిబి దతు బిబి దు ఇలాగా రూపాలు ఉంటాయి. ఇందులో మనం బిబి దతు ఎలా తయారుతుంటే అది చూద్దాం. ఇక్కడ దాని అర్థం వచ్చేసి వాళ్ళిద్దరూ పగలగొట్టారు అని అర్థము. ఇక్కడ చూడండి బిదిరి విధారణ. ఇక్కడ పూర్వవత్తు మనం కూడా భూవాదయో ధాతు ప్రకారంగా బిదిరి ధాతుకి ధాతు సంజ్ఞని పేరు పెట్టాము. ధాతు సంజ్ఞని పేరు పెట్టిన వెంటనే ఇక్కడ అనుబంధ లోపం చూపించే సూత్రము మనము అనుబంధ లోపం చేసుకోవాలి. అనుబంధ లోపం ఎలా అవుతుంది? బిదిరిలో ఉండే రకారానికి హలంత్యం అనే సూత్రం చేత రకారానికి ఇత్ అని పేరు పెట్టేసి దానికి లోపం చేస్తాము. తర్వాత బిదిరిలో ఈకారం కనిపిస్తుందా? ఈకారం, ఆ ఈకారానికి ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రం ప్రకారం ఏమవుతుంది? ఈకారం లోపిస్తుంది అన్నమాట. ఏం లోపిస్తుంది? ఈకారం లోపిస్తుంది అంటే ఇత్ అని తర్వాత రసలోప అదశలోప అయిపోతుంది. సో ఆ రకంగా బిద్ ధాతు మనకు శేషంగా మిగులుతుంది. ఇప్పుడు మళ్ళీ బిద్ ధాతు మిగిలిన తర్వాత ధాతో ఇదం అధికార సూత్రం, ఆ అధికారానికి వెళ్తాం. ఈ అధికారానికి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిన వెంటనే ఏమొస్తుంది? పరోక్ష లిట్. మనకేం కావాలి? లిట్లకారం కావాలి. లిట్లకారం యొక్క అర్థం ఏంటండి? లిట్లకారం ఏ కాలం తెలుపుతుంది?
లిట్ లకారం పరోక్ష భూతకాలంలో వస్తుంది. ఏ కాలంలో వస్తుంది? పరోక్ష భూతకాలంలో లిట్ లకారాన్ని ఉపయోగిస్తాము. పరోక్ష భూతకాలంలో అంటే మన కంటికి కనిపించే, ప్రత్యక్షంగా చూసే, పరోక్షంగా చెప్తే విన్నాం అంతే. అంటే రామాయణ మహాభారత ఇతిహాసం గురించి చెప్పుకునేటప్పుడు ఈ లకాలను ఉపయోగిస్తాము. అంటే ఇక్కడ లిట్ లకారం ఎలా వస్తుంది అంటే పరోక్షే లిట్, పరోక్షే భూతే కాలే అర్థే ధాతో లిట్ ప్రత్యయ భవతి. పరోక్ష కాలంలో, పరోక్ష భూతకాలాలు, పరోక్షం ఏంటి? పరోక్ష భూతకాల అర్థంలో ధాతువు చేత లిట్ ప్రత్యయం వస్తుంది అని చెప్పింది. సో ఈ సూత్రం ప్రకారం లిట్ ప్రత్యయం వస్తుంది. ఏ కాలంలో వస్తుంది? పరోక్ష భూతకాల అర్థం చెప్పడం కోసము ఈ సూత్రము లిట్ ప్రత్యయం తీసుకొస్తుంది. ఇక్కడ ధాతుకి పక్కన అంటేనే ఎవరు చెప్తారు పక్కనే వస్తుంది? ప్రత్యయ పరశ్చ ప్రకారంగా పక్కనే వస్తాయి. అందుకే బిద్ లట్. ఇక్కడ అనుబంధం లోపం చేసి బిద్ లట్ మిగులుతుంది. సారీ, బిద్ లిట్ లెక్క కదా. బిద్ మనం ముందే అనుబంధం లోపం చేసి బిద్ లిట్ వస్తుందండి. ఆ లిట్ కూడా అనుబంధం లోపం చేస్తే బిద్ ఇల్లు మిగులుతుంది. ఏం మిగులుతుంది? బిద్ ఇల్లు. లిట్ లకానికి అనుబంధం ఎలా అవుతుంది? అలంత్యం ఉపదేశే అజనునాసిక ఇత్ ప్రకారం ఇక్కడ కూడా అనుబంధం లోపం చేసి లిట్క ఇల్లు లకారం పొల్లు మాత్రం మిగులుతుంది. ఇప్పుడు ఈ స్థితిలో లకార స్థానంలో మళ్ళా ప్రత్యయం తెలుసుకోవాలి. అంటే వాటి పగలగొట్టేది అయిపోయింది భూతకాలంలో. అలాంటి అర్థాన్ని చెప్పడం కోసం మనం లిట్ లకారం తెలుసుకోవాలి. లకార స్థానంలో ప్రత్యయం తెలుసుకోవాలి. అందుకే లహకర్మించే భావే చాకర్మ తేభ్య ప్రకారంగా లకార స్థానంలో ప్రత్యయం కర్తార్థంలో వస్తుంది. కర్తార్థం తెచ్చుకోమని చెప్పారు. సో ప్రత్యయం తెచ్చుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? లస్య ఇదం అధికార సూత్రం. ఈ అధికారంలోకి వెళ్ళి తెచ్చుకోవాలి. ఏముంది అధికారంలో? తిప్ తస్ జి షిప్ తస్ థామ్ ఇబ్వస్మస్ తా ఆతాం ఝ థాస్ ఆథాం ధ్వం ఇటు వహి మహి అనే సూత్రం ప్రకారంగా పూర్వవత్తు మనము విభాగం చేసుకొని ప్రథమ పురుష ద్వివచనే తస్ ప్రత్యయం తీసుకుంటాం. ఈ సూత్రం ప్రకారం తీసుకుంటాము. ఈ 18 ప్రత్యయాల్లోంచి మనం విభాగం చేసుకుంటూ వచ్చి ఏం చేసుకుంటాం? ప్రథమ పురుష ద్వివచనే తస్ ప్రత్యయ భవతి అని చెప్పి ఆ ధాతుకి పక్కన, బిద్ ధాతుకి పక్కన లకార స్థానంలో తస్ ప్రత్యయం వచ్చింది. ఏమొచ్చింది? బిద్ తస్. ఇల్లు స్థానంలో లకార స్థానంలో తస్ వచ్చింది అన్నమాట. ఓకేనా? అందుకే బిద్ తస్. ఈ తస్ ప్రత్యయం వచ్చిన తర్వాత ఇక్కడ ఒక సూత్రం ఉంది. పరస్మై పదానాం నల తుసు స్థల తుష నల్వమాహ అనే సూత్రం వస్తుంది. ఇక్కడ సంపూర్ణంగా సూత్రం ఇవ్వలేదు. ఈ సూత్రం ఏమంటుందంటే పరస్మై పదాలు ఏమంటుంది? 9 ఉన్నాయి. ఏవి? తిప్ తస్ జి షిప్ థస్ థా మిప్ వస్ మస్ 9 ప్రత్యయాలు ఉన్నాయా? ఆ 9 స్థానంలో 9 ఆదేశాలు వచ్చాయండి. ఏమొచ్చాయి? 9కి 9 ఆదేశాలు వచ్చాయి. ఏమంటుంది? ఎక్కడైతే తిప్ ప్రత్యయం వచ్చిందో ఈ ఓన్లీ లిట్ లకారంలో మాత్రం ఈ సూత్రం మనిషి గుర్తు పెట్టుకుని, లిట్ లకారంలో వచ్చిన ప్రత్యయాలకు స్థానంలో ఇవి ఆదేశాలు అవుతాయి. పరస్మై పదానం నల తుసు స్థల 9 ప్రత్యయాలకు 9 ఆదేశాలు వస్తాయి. ఓకేనా? ఇప్పుడు మనం టిప్ స్థానంలో లిల్ స్థానంలో ఏమొచ్చింది? టిప్ తస్ జీలో ప్రథమ తస్ ప్రత్యయం తెచ్చుకున్నాం. కానీ ఇది వచ్చేమంటుంది? పరస్మై పదానం నల తుసు స్థల తుష నల్వమాహ అనే సూత్రం వచ్చేసి 9కి 9 ఆదేశాలు చేసింది. టిప్ ప్రత్యయ స్థానం నల్లు వస్తుంది. ఏమొస్తుందండి? టిప్ ప్రత్యయ స్థానం నల్లు వస్తుంది. అదేవిధంగా టిప్ తస్ స్థానంలో అతుస్ వస్తుంది. ఏమొస్తుంది? అతుస్. అదేవిధంగా టిప్ తస్ జీ స్థానంలో ఏమొస్తుంది? ఉస్ వస్తుందా? అలాగా 9కి 9 ఆదేశాలు ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ మనకు ముందు తిప్పు కాదు, తిప్పు ఉంటే నల్లు వచ్చేది. ఏముంది? రెండో ప్రత్యయం తస్ ఉంది. కానీ తస్ స్థానం వస్తే అతుస్ వస్తుంది. ఈ సూత్రం ప్రకారంగా మీరు సూత్రం ఓపెన్ చేసి తెలుస్తుంది. ఇదేం చేస్తుంది? తస్ ప్రత్యయ స్థానే అతుస్ ఆదేశ భవతి. ఏమంటుంది? తస్ ప్రత్యయ స్థానే అతుస్ ఆదేశ భవతి. తస్ స్థానంలో అతుస్ ఆదేశం వస్తుంది అని చెప్పింది. కాబట్టి అందుకే రాస్తాం అన్యస్సు తస్ ప్రత్యయ స్థానే అతుస్ ఆదేశ భవతి అని చెప్పి ఈ తస్ స్థానంలో అతుస్ వస్తుంది. ముందు ప్రత్యయం వస్తుంది. తిప్పు గాని, తస్ గాని, జీ గాని ఏ పురుషం యొక్క వచనమో ఆ పురుష వచనాన్ని సాధంగా మధ్యం పురుషమా బహు ఉత్తమ పురుషమా అని చెప్పి దాన్ని బట్టి ఆ ప్రత్యయం తెచ్చుకున్న తర్వాత తెచ్చిన తర్వాత దాని స్థానంలో క్రమానుసారంగా ఏవైతే ఆదేశాలు ఉన్నా ఆదేశాన్ని ప్రకారంగా ఇక్కడ మనం ఆదేశాలు తీసుకోవాలి. ఇక్కడ తస్ స్థానంలో అతుస్ వస్తుంది. ఈ సూత్రం ప్రకారంగా వస్తుంది అతుస్. అందుకే బిద్ అతుస్. ఇప్పుడు అతుస్ అనేది తెచ్చిన తర్వాత ఈ అతుస్ ప్రత్యయము సార్వధాతుక ప్రత్యయమా ఆర్ధధాతుక ప్రత్యయం అండి? ఈ అతుస్ ప్రత్యయం అనేది సార్వధాతుకమా ఆర్ధధాతుకమా? ఆర్ధధాతుకమా? ఏ స్థానంలో వచ్చిందండి? పరోక్ష లిట్ స్థానంలో వచ్చింది.
తస్పత్యం అనేది లిట్ స్థానం వచ్చింది కరెక్టే. లిట్ స్థానం లిట్ ఏంటి సాధారణం లిట్ స్థానం ఏ ప్రత్యయం వచ్చింది? తస్ వచ్చింది. ఓకే తస్ వచ్చింది. ఆ తస్ సాధాత్కం ఆర్ధాత్కమా? ఆర్ధధాతుకం. తస్ సార్వధాతుకం. దాని స్థానంలో వచ్చిన ఆదేశము ఆర్ధాత్కం అంటారు. కానీ మన స్థానివత్ ప్రకారంగా దానికి ఆదేశ స్థానివత్ ఏ ఆదేశం ఏ స్థానం నుంచి వచ్చిందో అది ఏదైతే ఇది కూడా అదే అవుతుంది. అది సార్ధాత్కం ఇది కూడా సార్ధాత్కం అయిపోతుంది. బట్ తస్థానం వచ్చిన అతస్ కూడా సార్ధాత్కమే. ఓకేనా? స్థానివత్ ప్రకారంగా తస్ సార్ధాత్కం ఏంటండి? లిట్చా అనే సూత్రం ప్రకారం ఆర్ధధాతుకం అవుతుంది. అది చెప్పాలన్నమాట. ఇది సార్ధాత్కమే. మనకు తస్ ప్రత్యయం టిప్ తస్ జిలో టిప్పు తింగుల్లో ఉంది. కానీ తస్ సార్ధాత్కం. తస్ సార్ధాత్క స్థానంలోనే మనకు అతుస్ ఆదేశం వచ్చిందన్నమాట. కాబట్టి స్థానిక ప్రకారంగా దాని స్థానిక తస్ కాబట్టి దాని స్థానంలో వచ్చిన ఆదేశము అది సార్ధాత్కం అయిపోతుంది. కానీ ఇప్పుడు సార్ధాత్కం అనుకున్నాం అనుకోండి, పుగంత లఘు పదస్య వచ్చి గుణం చేస్తుంది. అదేముంటుంది? ఆర్ధాత్మక ప్రత్యయం పక్కన ఉంటేనే అంగానికి పుగంత లఘు పద అంగానికి నేను దీర్ఘం గుణం చేస్తా ఉంటుంది. కానీ ఆర్ధాత్మకం పక్కనే ఉంటేనే చేస్తా ఉంటుంది. ఇక్కడ ఆర్ధాత్మకం లేదు కదా, అప్పుడు లిట్చా ఏ సూత్రం అండి? లిట్చా ఒక సూత్రం ఉంది. లిట్చా అనే సూత్రం వచ్చి లిట్ ఒక లిట్ల కాలంలో వచ్చిన ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో తిప్ తస్ జీ షిప్ తస్ ఏవైనా కానీ అవి 9 ప్రదర్శన పదాలు కావచ్చు, 9 ఆత్మీయ పదాలు కావచ్చు. ఒక లిట్ల కాలంలో మాత్రం అవి ఆర్ధధాతుకాలుగా మారిపోతాయి. మొత్తం ఈ 18 ప్రత్యయాలు ఎలా మారిపోతాయి? ఆర్ధధాతుకాలుగా మారిపోతాయి. మామూలుగా తింగిసిత్ సార్వధాతుకం ప్రకారంగా వీటన్నిటికీ సార్వధాతుకం అని పేరు. కానీ ఒక లిట్ల కాలం లిట్చా అనే సూచన సార్వధాతుక ప్రత్యయ ఆర్ధాతుకాహ బాగుంది. సార్వధాతుక ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో ఓన్లీ ఒక లిట్ల కాలంలో మాత్రము అవన్నీ ఆర్ధధాతుకాలుగా మారిపోతాయి. అందుకే ఇక్కడ ఇవి కూడా ఆ లిట్చ సూత్రం ప్రకారంగా ఇవి ఆర్ధధాతుకం అనమాట. ఓకేనా? పుగంత లఘు పదస్యలో సార్వధాతుక అర్ధధాతుకేశ పర్తః అని ఉంది ఆచార్య. ఆచార్య రెండు అడుగుతుందా? రెండు ఉన్నాయి ఆచార్య. అదైతే పర్వాలేదండి, ఇబ్బంది లేదు. అంటే వేరే చోట అవసరాన్ని బట్టి ఇక్కడ మనకు సార్వధాతుకంగా మనకు పని జరిగిపోతుంది, ఆర్ధాతుకంగా పని జరిగిపోతుంది. కొన్ని చోట్ల వేరే చోట్ల. అందుకే ఇక్కడ లిట్చాకి ప్రాధాన్యత ఇవ్వలేమంట. ఒకవేళ అది ప్రధాన కారణభూతం ఏంటి ఇక్కడ సూత్రం చూపించేవాళ్ళు మనకు. చూపించేదంటే మనకు సార్ధాతుకం ఒకవేళ ఆర్ధాతుకం అంటే ఆ సూత్రం ప్రకారం అదంగా ఆర్ధాతుక సంధి కూడా వస్తుంది. కానీ ఇక్కడ ఆర్ధాతుకం నిమిత్తం చేసుకుని దానికి విశిష్టమైన కార్యం జరగలేదు మనకు. అందుకే అది అంత అవసరం లేదు. పెట్టుకునే ఇబ్బంది లేదు, తెలుసు సందర్భం ప్రకారం ఉంది కాబట్టి. అస్తు పుగంత లఘు పదస్య సూత్రము సార్ధాతుక ఉన్యాస చేస్తుంది, ఆర్ధాతుక ఉన్యాస చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏదో నిమిత్తం చేసుకో. ఆర్ధాతుక సంధ్య కూడా ఉంది, సార్ధాతుక సంధ్య కూడా ఉంది. ఏదో నిమిత్తం చేసుకుని ఏదో ఒకటి ఉంది మనకు ఉంది. కాబట్టి ఆ ముందుండే లఘు ఉపదాకి లఘు అంటే ఏమిటి? హ్రస్వం. లఘు అక్షరానికి లఘు అక్షరం హ్రస్వం అంటాం. లఘు అక్షరాన్ని ఏమంటాం? హ్రస్వం అంటాం అన్నమాట. హ్రస్వం లఘు అక్షరాన్ని హ్రస్వం అంటాము. అదే ఉపద లఘు ఉపధ అంటారు. ఉపధ అంటే ఏమిటి? అంతిమ అక్షరాన్ని ముందున్న అక్షరాన్ని అంతిమ వర్ణానికి ముందున్న అక్షరాన్ని ఉపధ అంటాము. అంతిమ వర్ణానికి ముందున్న వర్ణాన్ని లేదా ముందున్న అక్షరాన్ని ఉపధ అంటాం. అటువంటి ఉపధాలో లఘు అక్షరం ఉండాలంటే హ్రస్వ అక్షరం ఉండాలి. ఏదైనా కావచ్చు, లఘు హ్రస్వం లఘు అక్షరానికి హ్రస్వం అయిపోదు. ఇక్కడ బిద్దులో ఉంది ఉపధ ఉంది. అంతిమ అక్షరం దకానికి ముందున్న అక్షరం ఈ బిద్దులో ఉండే ఈ అది ఈ హ్రస్వమే అంటే లఘు అక్షరం. అటువంటి లఘు అక్షరానికి ఇది గుణం చేస్తాను అంటుంది. ఇక్కడ సార్వధాతుక ప్రత్యయం పక్కన ఉంటేనా గుణం చేస్తా అని చెప్పింది. గుణం చేస్తే ఇక్కడ మనం లిట్చ ప్రకారం లిట్ ఆర్ధాతుకం ఉంది కాబట్టి అంటే ఆ సూత్రం అంటే లిట్ల కాలంలో విశిష్టమైన సూత్రం కాబట్టి ఖచ్చితంగా వచ్చి ఆర్ధాతుకం చేస్తుందండి. ఆర్ధాతుక నిమిత్తం చేసుకుని మనం ముందుండే లఘు ఉపదాకి గుణం చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? భేద అయిపోతుంది. ఏమవుతుంది? బిద్దని భేదగా మారిపోతుంది. కానీ ఈ సూత్రం వచ్చి ఏమైపోతుంది? మనకు లక్ష్యం ఏంటి? బిబ్బి దత్తులు కాలేదు. గుణం చేస్తే ఏమవుతుంది? అనిష్ట రూపం సిద్ధిస్తుంది అన్నమాట.
అందుకే ఇప్పుడు ఈ సందర్భంలో అతు పుగంత లఘు పదస్యచ అనే సూత్రం వచ్చేసి బిద్దులో ఉండే ఇకారానికి నేను గుణం చేస్తాను. ఎందుకంటే అతుస్న ఆధారిక ప్రత్యయం పక్కన ఉంటే నేను గుణం చేస్తాను అంగానికి అంటుంటే అప్పుడు ఇప్పుడు గుణం చేస్తాం అనిష్ట రూపం సిద్ధిస్తుంది. మనకి అనిష్ట రూపం నివారించుకోవడం కోసం ఏం చేయాలి? ఇది వస్తుంది. అసంయోగా లిటికిత్. అసంయోగాంత ధాతు, సంయోగం అంతిమంలో లేనటువంటి ధాతువుకి పక్కన సంయోగం ఉండే బిద్దు ధాతులో సంయోగం లేదు. సంయోగం అంటే రెండు హలంతు వర్ణాలకు మధ్యలో ఎటువంటి అచ్చు ఉండకూడదు, దాన్ని సంయోగం అంటాం. ఇక సంయోగం ఉందా? లేదు. అంటే అటువంటి సంయోగం లేనటువంటి ధాతుకి ప్రక్కన లిట్ ప్రత్యయం. ఏంటండి? లిట్ ప్రత్యయం. అది ఎటువంటి ప్రత్యయం? అపిత్ ప్రత్యయం. అపిత్ లిట్ ప్రత్యయం అంట. ఇది పిత్త తస్తాలు వచ్చింది కదా, అతుస్నిది తస్లో అనుమతి లోపం చేసాం, పక్కన ఇటు చేసామా? చేయలేదు. అంటే అపిత్ సాధాత్మకం, కాబట్టి అపిత్ ఆధాత్మకం, కాబట్టి అపిత్ ప్రత్యయమే. అపిత్ ప్రత్యయం అంటే ఏ ప్రత్యయమో అతుస్నిది అపిత్ ప్రత్యయం, పక్కన ఇటు చేయలేదు. అంటే అపిత్ ప్రత్యయానికి ఈ సూత్రం వచ్చేసి కిత్తువత్ చేసింది. ఏం చేసింది? కిత్తువత్. కిత్ లేదు, కకారానికి ఇత్తు చేసిన విధంగా చేసింది. ఆ కిత్తువత్ చేయడం వల్ల ఏం లాభం వచ్చింది? కిత్తువత్ చేయడం వల్ల వెంటనే కింగ్ ఇతిచ్చ అనే సూత్రం వచ్చేసి నువ్వు కిత్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకున్నప్పుడు గుణం రావాలంటే అతుస్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకునే గుణం చేసుకుంటున్నాడు, అది లేకుంటే కాదు. ఇప్పుడు దానికి కిత్తువత్ చేయడం వల్ల ఈ సూత్రం వచ్చేసి అసంయోగా లిటికిత్ అనే సూత్రం వచ్చేసి కిత్తువత్ చేయడం వల్ల కింగ్ ఇతిచ్చ అనే సూత్రం వచ్చేసి నువ్వు కిత్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని అంటే అతుస్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని నువ్వు అంగానికి గుణం చేసుకుంటా అంటే అది కాదు. కిత్ నిమిత్తకో ఏ గుణ వృద్ధి ప్రాప్నుత తే నాభవంతి. అంటే కిత్ నిమిత్తం చేసుకునే గుణం కానీ వృద్ధి కానీ ఏవైతే ప్రాప్తమవుతాయో అవి కావు అని చెప్పి నిషేధించింది. ఇది ఇక్కడ ఈ సూత్రం ప్రకారంగా కిత్తువత్ చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం. ఈ సూత్రము కిత్తువత్ చేయకపోతే అసంయోగా లిఖిత్ అనే సూత్రం వచ్చి కిత్తువత్ చేయకపోతే మనకు ఇక్కడ గుణం అయ్యేది. ఖచ్చితంగా గుణం చేస్తే అనిష్ట రూప సిద్ధించేది. అనిష్ట రూప నివారణ, అనిష్ట సిద్ధి రూప నివారణ కోసము ఇక్కడ కిత్తువత్ చేశాం. ఎందుకంటే ఇది ధాతువులకు అంతిమంలో సంయోగం లేదు. అటువంటి అసంయోగాంత ధాతువుకి ప్రక్కన అపిత్ లిట్ ఉంది కాబట్టి దానికి కిత్తువత్ చేశాం. కిత్తువత్ చేసుకోవడం వల్ల కింగితిచ అనే సూత్రం వచ్చేసి గుణాన్ని నిషేధించింది. అంటే పుగంత లఘు పదస్యచ అనే సూత్రం వచ్చేసి గుణం చేస్తాను అంటే ఆ గుణము కాదు అని చెప్పి నిషేధించింది. అందుకే గుణం కాలేదు. బిద్ అతుస్ ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. అప్పుడు ఈ సందర్భంలో మళ్ళీ లిట్ కదా, ఇది లిట్ స్థానంలో తస్ వచ్చింది, తస్థానంలో అతుస్ వచ్చింది. అంటే పరంపరపరంగా పయించి మూల ధాతు ఏంటి? లిట్ ప్రత్యయం అనమాట. కానీ లిట్ ప్రత్యయం ఉందన్నమాట. స్థానివత్ ప్రకారంగా లిట్ అనమాట. లిట్ స్థానంలో వచ్చి లిట్ వత్తే అవుతుంది అనమాట. కానీ లిట్ పక్కన ఉంది కాబట్టి లిటి ధాతో రనభ్యాసస్య. ఏంటి? లిటి ధాతో రనభ్యాసస్య. లిట్ పక్కన ఉంటే నేను ధాతునకు రెండు చేస్తాను. ఇక్కడ అతుస్ లిట్ ప్రత్యయం కదా, లిట్ స్థానంలో వచ్చింది కాబట్టి ఇది కూడా లిట్టే అనమాట. అటువంటి లిట్ ప్రత్యయం పక్కన ఉంటే నేను ధాతుకు రెండు చేస్తాను. లిటి పదత ధాతు ద్వే భవత. లిట్ ప్రత్యయం పక్కన ఉంటే ధాతుకు రెండు అవుతాయి. ఇక ధాతువుని బిద్ ధాతు ఒకటి ఉంది, ఇంకోటిసారి చేసుకోవాలి. అప్పుడేమో దిత్తం చేస్తే బిద్ 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 మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. బిద్ అతుస్. అతుస్ ఎలా ఉందో అలాగే ఉంది. లిటి ధాతు ఇక్కడ సూత్రం పూర్తిగా లేదు. లిటి ధాతు అనభ్యాసస్య అనే సూత్రం ప్రకారంగా లిట్ పక్కన ఉంటే ఆ ధాతువుకు ఏమవుతుంది? ద్విత్వం అవుతుంది. అందుకే బిద్ అతుస్. స్లైడ్ చూసుకోండి. సో ఆ రకంగా ద్విత్వం చేశాం. ఓకేనా? ఇప్పుడు ద్విత్వం ఎందుకు అవుతుంది అని ఇదే సూత్రాన్ని పుష్టి చేస్తుంది. ఏ కాచో ద్వే ప్రథమస్య. ద్విత్వం ఎవరు చేసుకోవాలి? అంగానికి ద్విత్వం అవుతుంది. బిట్టి పదత అంగస్య ద్వే భవత అని చెప్పి. అంగం అంటే బిద్ద అంగము. అంగం ఎవరు చేస్తావు? అప్పుడు ఏ కాచో ద్వే ప్రథమస్య. ప్రథమస్య ఏకా ధాతు. ఏ ధాతువులు అయితే ప్రథమ ఏకాచ్చు ఉందో ఆ మొత్తం ఏకా ధాతుకు రెండో అచ్చు కనిపించడానికి ముందున్న భాగం అంతా కూడా అది ప్రథమ ఏకాచ్చు కింద తీసుకుంటాం. ఇక్కడ మా బిద్ ధాతులో మొట్టమొదటి అచ్చు ఏంటి? ఈ. రెండో అచ్చు లేదు కాబట్టి రెండో అచ్చు కనిపించేంత వరకు ఏవైతే వర్ణాలు అవన్నీ కూడా ఒకటో అచ్చు కింద వచ్చేస్తాయన్నమాట. అలాగే బిద్ అనేది మొత్తం ప్రథమ ఏకాచ్చు కింద వచ్చేసింది. ప్రథమ ఏకాచ్చు కింద వచ్చేసిన దానికి సంపూర్ణంగా ద్విత్వం చేస్తే బిద్ అతుస్ అలా వచ్చాయి. ఓకేనా? సో ఈ స్థితిలో మళ్ళా పూర్వోభ్యాస. ఇది వచ్చేసి నువ్వు ఎవరికైతే రెండు చేశావో, ఏ ధాతువుకైతే ద్విత్వం చేశావో అందులో మొట్టమొదటి దానికి అభ్యాసం అని పేరు పెట్టుకో. పూర్వోభ్యాస అనేన సూచన పూర్వస్య ఎత్ర ద్వే విహిత తత్ర పూర్వస్య అభ్యాస సంజ్ఞా భవతి. నువ్వు ఎవరికైతే రెండు చేశావో అందులో మొట్టమొదటి దానికి అభ్యాసం పేరు పెట్టుకో. అందుకే బిద్ అతుస్లో మొట్టమొదటి ఏంటి? ధాతుని బిద్, దానికి అభ్యాసం ఒక పేరు పెట్టాం, ఒక నామకరణం చేశాం.
బిద్దుకి అభ్యాసం పేరు పెట్టాం. అభ్యాసం పేరు పెట్టగానే వెంటనే ఏమొచ్చింది? హలాది శేష అనే సూత్రం వచ్చేసింది. ఇది వచ్చేమంటుంది? హలాది శేష అభ్యాసే ఆది హల్య శిష్యతే. అభ్యాసం ఎవరికైతే పేరు పెట్టావో అటువంటి అభ్యాసంలో ఆది హల్లు వర్ణం శిష్యతే. ఆది హల్లు వర్ణం మాత్రం మిగులుతుంది. అంటే ఏదైతే ఆదిలో హల్లు వర్ణం లేదో అది వెళ్ళిపోతుంది. అంటే బిద్దులో ఆది వర్ణం ఏంటి? ఆది హల్లు వర్ణం బక అదొకటి ఉంటుంది. అచ్చుల విషయం ఏం చెప్పలేదు. అందుకే బాలో ఉండే ఈ కూడా అలాగే ఉంటుంది. పక్కనే ద రెండోది, అది ఆది లేదు, రెండవ స్థానంలో ఉన్నామట. కాబట్టి ఆ దకారం వెళ్ళిపోయింది. అది ఆది హల్లు మాత్రమే మిగులుతుందంటే రెండో చెప్పాల్సిన అవసరం ఆటోమేటిక్ వెళ్ళిపోవాల్సిన అర్థం అక్కడ. అందుకే ఆది హల్లువర్ణం మాత్రం మిగిలించి మిగిలిన హల్లువర్ణాలు ఏవైతే ఉన్నాయో అవి నిషేధింపబడ్డాయి. అందుకే ఓన్లీ బిద్దులో బి మాత్రం మిగిలింది. అభ్యాసంలో హలాది శేష వచ్చి ఆది హల్లువర్ణాన్ని మాత్రం మిగిలించింది. మిగిలిన హల్లువర్ణాలు ఏవైతే ఉన్నాయో దకారం ఉందో తీసేసింది. అందుకే ఓన్లీ బి, ఓన్లీ అభ్యాసంలో మాత్రమే. అభ్యాసానికి పక్కన ఉన్న ధాతు ఎలా ఉందో అలాగే ఉంటుంది. అందుకే బి బిద్ అతుస్ వచ్చింది. బి బిద్ అతుస్. ఇప్పుడు ఈ సందర్భంలో అభ్యాసే చర్చ, అభ్యాసే చర్చ అని సూత్రం వచ్చేసి చెప్పింది. అభ్యాసంలో చూడు, అభ్యాసంలో పనిచేస్తున్నమాట. అభ్యాసాన్ని పేరు పెట్టి ఎందుకు అంటే పూర్వాభ్యాస. ఎందుకంటే అభ్యాసంలోనే చాలా పనులు జరిగాయండి ఇక్కడ. ఇప్పుడు ఇది కూడా సూత్రం అభ్యాసంలో పనిచేస్తుంది. ఎక్కడైతే అభ్యాసం పేరు పెట్టామో ఆ పదంలో మాత్రం ఇది వచ్చి పనిచేస్తుంది. ఇదేముంటుంది? అభ్యాస చర్చ. అభ్యాసంలో ఉండే అక్షరానికి జస్ వస్తుంది అని చెప్తున్నాను. జబాగడస్ అభ్యాస చర్చ అనే సూత్రం ప్రకారంగా చర్చ అంటే చర్ వస్తుంది, జస్ వస్తుంది. ఇక్కడ జస్ వస్తున్నాడు, జబాగడ దస్. ఈ సూత్రం ప్రకారం వచ్చింది అభ్యాసంలో ఉండే బకారం ఉందిగా, ఆ బకారానికి సామాన్య బకారం వచ్చింది. ఏమొచ్చింది? ఆ బకారానికి వచ్చింది సామాన్య బకారం వచ్చింది అన్నమాట. అందుకే బి అయిపోయింది. ఓన్లీ బకారానికి మాత్రమే సామాన్య బకారం. బాలో ఈ ఎలాగుందో అలాగే ఉంది. అందుకే బి బిద్ అతుస్ అలాగే ఉన్నాయి. బి బిద్ అతుస్. ఇప్పుడు ఏమైంది? కలిపితే బిబి దతుస్ అయిపోయిందా? దా హలంతం కాబట్టి అతుస్కా ఆ దాల కలిపేసాయి. బిబి దతుస్ అయిపోయింది. ఆ సకారానికి తెలుసుగా ససజుసోరుహు ప్రకారంగా వృత్తం చేసుకుంటాము. ఆ రుకి అనుమతిలో పోయి రా మిగులుతుంది. ఆ రా హలంతానికి ఖరవసానయోరు విసర్జనీయ ప్రకారంగా విసర్గం చేస్తే బిబి దతుహు అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఇది ఈ రకంగా మనం ప్రసిద్ధి చేసుకోవాలి. ఇక్కడ మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సిందంటే అంశం ఏంటి? ఇక్కడ మనకు ఈ సూత్రం ప్రకారంగా ఏమైపోయింది? అసంయోగాలు ఇటుకితో చేసింది బిద్ అతుస్. ఈ సందర్భంలో పుగంత లఘు పదస్యచ అనే సూత్రం ప్రకారంగా అంగానికి గుణం చేస్తాను అంటుంటే ఇది కిత్వత్ చేయడం వల్ల, ఇది సంయోగం అంతిమంలో లేనటువంటి ధాతు కాబట్టి అటువంటి ధాతుకి పక్కన ఎప్పుడైనా కానీ ఎటువంటి ప్రత్యయం దాని లిట్టు ప్రత్యయం వచ్చిందంటే విధంగా కిత్వత్ చేస్తుంది. కిత్వత్ చేయడం వల్ల మనకి ఈ రూప సిద్ధి సిద్ధించింది అనమాట. కిత్వత్ చేయకపోతే మనకు బిబేదతు అలా అనిష్ట రూప సిద్ధించేది. కాబట్టి బిబిదతు కావాలంటే గుణాన్ని నిషేధించాలి. అందుకే ఈ సూత్రం ప్రకారంగా మహర్షి పాణిని మనం నిషేధించాలన్నమాట. కిత్వత్ చేసుకొని నిషేధించాం. ఈ రకంగా బిబిదతు ఇతి రూపం సిద్ధ్యతి. ఈ రకంగా రూపసిద్ధి కలిగిందండి. ఇప్పుడు ఎవరికైనా ఇందులో సందేహం ఉందో చెప్పండి. జీ అర్థమైందండి? ఓకే అండి. అస్తు ప్రకృతం అనుకున్నామా. సేమ్ ఇదే విధంగానే మళ్ళా ఇసి ప్రకారం చిదిరి ధాతు, ఏదైనా బిదిరి ధాతు ఎలాగనో చిదిరి ధాతు, చిదిరి ధాతు చేత ధాతు చేత చిచ్చి దతు రూపం సిద్ధి. అక్కడ బిబి దతు ఇక చిది బిది స్థానం చిద్ది పెడతాం, అదే తేడా అండి. బిద్దు స్థానంలో చిద్ది పెడతాం, అదే తేడా. కాకపోతే ఇక్కడ బిద్దు దిత్తం చేసాం కదా మనం పైన. బిద్దు అతుస్, ఇక్కడ చిద్ అతుస్. సేమ్ ఏమొస్తుందండి? పైన చెప్పిన ప్రక్రియ A to Z ఎలాగుందో అలాగే ఉంటుంది. ఇక్కడ బిద్ అతుస్ అని ద్విత్వం చేశాము. ఇలా చిద్ అతుస్ అని ద్విత్వం చేస్తాం. చిద్ అతుస్. అలా ద్విత్వం చేసిన తర్వాత అభ్యాసంలో అభ్యాసం పెరుగుకుంటాం. అభ్యాసానికి పక్కన ధాతు ఎలాగైతే ఉందో అలాగే ఉందిగా. రెండు ధాతులే మామూలుగా బిద్ అనేది. కానీ దాంట్లో రెండు ధాతులు ఉన్న చోట మొట్టమొదటి దానికి అభ్యాసం పేరు పెట్టుకున్నాం. దానిలో కొన్ని మార్పులు తీసుకొచ్చాం. ఇప్పుడు అభ్యాసానికి పక్కన ధాతు ఏదైతే ఉందో చిది ధాతు, ఆ ధాతువుకి ఇక్కడ ఒక సూత్రం వస్తుంది. చేచ అనే సూత్రం వచ్చేసి చే చ. ఇదేమంటుందంటే ఇక్కడ మనకు చిద్ అతుస్ అని చెప్పాం. ఇక్కడ ధాతు ఏంటంటే మనకు చిదిరి ధాతు అండి. ఏ ధాతు? సామాన్య చకారం కదా, మొట్టమొదటి మూల ధాతులనే చిదిరి ధాతు. ఏంటి? మూల ధాతువులనే చి ఒత్తు చకారం మహాప్రాణం, ద్వితీయాక్షరం మహాప్రాణం, చిదిరి ధాతు. ఆ ధాతు అవస్థ భూవాద ధాతు పెట్టిన తర్వాత
ఆ దానికి సామాన్య చకారం ఎలా వచ్చింది? సామాన్య చక్రం రాలేదు, సేమ్ అలాగే ఉంది. చిద్ చేత చిద్ అని సూత్రం వస్తుంది. చేత తుక్కాగమం వస్తుందా చేత? తుక్కాగం వస్తుంది అంటే ముందు దాంట్లో ఏమైనా ధాతు అవస్థలోనే మార్పులు వస్తాయని చేశాను, మార్పు రాలేదు. మనం చిద్ చిద్ అతుస్ వస్తుంది. ఇక్కడ అభ్యాస చర్చ ప్రకారంగా ఇక్కడ చిద్ ఒత్తు ఛ ప్రకారంలో మళ్ళీ సామాన్య చకారం వస్తుంది. ఇప్పుడు ఒత్తు భా ప్రకారంలో సామాన్య బకారం ఏ విధంగా వచ్చిందో ఇక్కడ ఒత్తు ఛ స్థానంలో సామాన్య చకారం వస్తుంది అన్నమాట అభ్యాసంలో మాత్రం. అప్పుడు చిద్ చిద్ అతుస్. రెండోది మహాప్రాణం. మొట్టమొదటి అభ్యాసం ఉండేది అల్ప చీ చిద్ అనుమతులు చీ మిలుతుంది కదా, సామాన్య చక్రం వస్తుంది. చీ చిద్ అతుస్. ఇప్పుడు ఒత్తు రెండవ అభ్యాసం పక్కన ఉండే ధాతు ఏంటి? ఛ, ఒత్తు ఛ, మహాప్రాణం. ఆ మహాప్రాణ అక్షరం ఉంది కాబట్టి ఛే ఛ అనే సూత్రం ప్రకారంగా ఆ ఛ ఒత్తు ఛ పక్కన ఉంటే హ్రస్వస్య తుక్ ఆగమ భవతి. అది పక్కన ఉంటే ముందే ఉంది చీ ధాతు, చీ అభ్యాసం ఉంది కదా, చీ అభ్యాసంలో ఉండే ఇకారానికి తుక్ ఆగమ అయిపోయింది అన్నమాట. చకారే పరత పూర్వస్య తుక్ ఆగమ, పూర్వస్య హ్రస్వస్య, పూర్వ హ్రస్వ అకార, పూర్వ హ్రస్వస్య ఇకారాదేశ తుక్ ఆగమ భవతి అంటుంది. పూర్వంలో ఉండే హ్రస్వాంతస్య తుక్ ఆగమ భవతి, హ్రస్వాంతానికి తుక్ ఆగమ వస్తుందని చెప్పింది. అందుకే ఇక్కడ మనకు తుక్ ఆగమం అయిపోయింది అన్నమాట. ఏమైపోయింది? తుక్ ఆగమం అయిపోయింది. తుక్ ఆగమం అవుతుంది. అప్పుడు చీ తుక్ చిద్ అతుస్ ఇక్కడ కనిపిస్తుంది. చీ ఇక్కడ గమనించి నేను రౌండప్ చేశాను. చీ ధాతు అభ్యాసంలో ఆ చిద్ ధాతుకు ముందు తుక్ ఆగమం అయిపోయింది. తర్వాత చిద్ ధాతు ఎలా ఉందో అలాగ ఉంది, అతుస్ ఎలాగ ఉందో అలాగ ఉంది. ఇప్పుడు ఇది ఎవరికి వచ్చి హ్రస్వానికి అంటే చీ ధాతుకు తుక్ ఆగమం ఇవ్వండి. చీ ధాతుకి చీ అనే అభ్యాసానికి తుక్ ఆగమం తీసుకొచ్చామంట. అందుకే దాని పక్కనే కూర్చుందామంట. కితిచ ఆద్యంతో టకితో ప్రకారంగా అకిత్ ఆగమ అంతే భవతి నియమ ప్రకారం చీ ధాతుకి పక్కనే కూర్చోబెట్టాం. అందుకే చీకి పక్కనే కూర్చుంది. తర్వాత తుక్కు అనుబంధం లోపం చేస్తే తకారం పొల్లు మాత్రమే మిగులుతుంది. అంటే కకారం వెళ్ళిపోతుంది, తకారంలో ఉండే ఉకారం వెళ్ళిపోతుంది. అప్పుడు చిత్తు మిగులుతుంది. చిత్ చిద్ అతుస్, చిత్ చిద్ అతుస్. ఇప్పుడు ఈ సందర్భంలో మనకు స్తోశ్చునాశ్చు అనే సూత్రం ప్రకారంగా తవర్గానికి పక్కన చవర్గం యొక్క అక్షరం ఉంటే ముందున్నటువంటి తవర్గం కూడా చవర్గంగా మారిపోతుంది. ఏంటండి? తవర్గానికి పక్కన చవర్గం యొక్క అక్షరం ఉంటే ఆ ముందున్న తవర్గం కూడా చవర్గంగా మారిపోతుంది. కాబట్టి ఇక్కడ చిత్ తుక్ ఆగమం చేసినప్పుడు చిత్ అయిపోయింది కదా, ఆ తవర్గం యొక్క అక్షరం వచ్చింది. ఆ తవర్గ అక్షరానికి పక్కనే చవర్గం యొక్క అక్షరం కనిపిస్తుంది అన్నమాట. అది పక్కనే ఉంటే ముందున్న తవర్గం చవర్గంగా మారిపోతుంది. ఇది అలాగే చిత్ అనేది ఏంటి? తవర్గం యొక్క మొట్టమొదటి అక్షరం కాబట్టి చవర్గం యొక్క మొట్టమొదటి అక్షరం చా వచ్చేస్తుంది. అందుకే చిచ్ అయిపోయింది. చిత్ చతు చిత్ చిద్ అయిపోయింది. అందుకే చిద్ అయిపోయింది. అంటే తకారానికి చిత్తులో ఉండే తకారం సామాన్య చకారం అయిపోయి చిద్ అయిపోయింది. చిచ్చిద్ పక్కన అతుస్ కలిపితే చిచ్చి దతు, చిచ్చి దతుస్ అయిపోతుంది. మళ్ళా పైన చెప్పిన విధంగా సకార రూపం విసర్గం చేసుకుంటే చిచ్చి ధతు. ఆ రకంగా మనకు రూపం సిద్ధిస్తుందండి. ఓకేనా? సో ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక చేచ అనే సూత్రం ప్రకారంగా కేవలము అక్కడ అభ్యాసంలో ఉండే ఇకారానికి హ్రస్వ ఇకారానికి తుక్ ఆగమం చేసుకుంటాము. ఆగమం చేసుకున్న తర్వాత అనుబంధంలో వేస్తే తకారం పొల్లు మిగులుతుంది. అప్పుడు బిద్ అయిపోతుంది. బిద్ బిత్ చిద్ అతుస్ అలా ఉంటుంది. దానికే మనము స్తోష్నాష్టు ప్రకారం స్తుత్వ సంధి చేసుకుంటే ఆ తకారం కూడా చవర్గంగా మారిపోతుంది. అప్పుడు ఆ రకంగా చిచ్చిద్ అతుహు అయిపోతుంది. చిచ్చిద్ అతుసు విసర్గం చేసుకుని చిచ్చిద్ అతు అనే రూపం సిద్ధించిందండి. సో ఈ రూపాలు చేచ అనే సూత్రం ప్రకారం తుకాగం చేసిన తర్వాత స్తోహుష్టునాష్టు అనే సూత్రం వచ్చి స్తుత్వం చేసేస్తుంది. ఈ రకంగా మనకు చిచ్చిద్ అతు అనే రూపం సిద్ధించింది. సేమ్ ఇదే విధంగానే బిబి దతుహు లాగానే చిచ్చి దతుహు లాగానే కేవలం బిబి దుహు చిచ్చి దుహు సేమ్ ఇదే విధంగా ఉంటాయి. కాకపోతే ఇక్కడ తస్ తెచ్చుకున్నాము. బిద్ తస్ వచ్చింది కదా, ద్వివచనంలో ప్రథమ పురుషుడు ద్వివచన తస్ ప్రత్యయ భవతి అని చెప్పాం. అక్కడ ఏమంటాం? ప్రథమ పురుష బహువచన జీ ప్రత్యయ భవతి అని చెప్తాం. టిప్ తస్ జీ జీ కదా, జీ ప్రత్యయం వస్తుంది అన్నమాట. లకార స్థానం వస్తుంది, జీ ప్రత్యయం వస్తుంది. బిద్ జీ
ఇప్పుడు జీ స్థానంలో ఇక్కడ పరస్మయ పదాలు నల తసు అనే సూత్రం ప్రకారంగానే ఇదే సూత్రం ప్రకారంగా ఇక్కడ తస్ కాబట్టి అతుస్ వస్తుంది. అదే బహువచనంలో జీ స్థానంలో ఉస్ వస్తుంది. ఏమొస్తుంది? ఉస్. తస స్థానంలో ఏ విధంగా అయితే అతుస్ వచ్చిందో ఇక్కడ జీ స్థానంలో ఉస్ వస్తుంది. అదే తేడా. అప్పుడు బిద్ ఉస్ అయిపోతుంది. మిగిలిన ప్రక్రియ పుగంత లఘు పదసత్య అనిశ్చిత ప్రకారం గుణం ప్రాప్తమవుతుంది. కానీ ఇక్కడ అసంయోగ లిట్కిత్ అనే సూత్రం వచ్చేసి అనే సూత్రన అసంయోగాంత ధాతు పరహ అపిత్ లిట్ కిత్వత్ భవతి అని చెప్పింది. కిత్వత్ చెప్పింది కాబట్టి అతుస్ కిత్వత్ అయిపోయింది. అందుకే సారీ ఇక్కడ అతుస్ ఉస్ కిత్వత్ అవుతుంది. ఆ కిత్వత్ కారణంగా గుణం నిషేధం అయిపోతుంది. అప్పుడు బిద్దు ఉస్సు అలాగే ఉంటుంది. సేమ్ ద్విత్వం చేసుకునే బిద్దు ఉస్సు. అతుస్తాన్ని ఉస్సు పెట్టుకుంటాం అంతే. బిద్దు ఉస్సు, బిద్దు ఉస్సు, బిబి దతుస్సు. విసర్గం చేసుకుంటే బిబిదుహు. ఇక్కడ ఉస్సు కదా బిద్దు ఉస్సు అంటామంట. దకారం హలంతం కాబట్టి హలంతానికి ఊ కలిపితే ఉస్ అయిపోయింది, దుస్ అయిపోతుంది, బిబి దుస్ అయిపోతుంది. ఆ దుస్సులో ఉండే సకాలం విసర్గం చేసుకుంటే బిబి దుహు అయిపోతుంది. బిబి దుహు. అలాగే చేం చిచి దతుహు కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. చిచ్చి దతుహు ద్వివచనం చిచ్చి దుహు. ఊసి వస్తే చిచ్చి దుహు అనే రూపం కూడా సిద్ధిస్తుంది. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చెప్పిన దాంట్లో రకం సందేహం ఉందా మళ్ళీ? హరి ఓం. ఓకే అండి. సేమ్ అలాగే ఇక్కడ ఈ జత్తు కూడా సేమ్ వస్తున్నాడు. ఏంటి ఇది కనిపిస్తుంది మన స్లైడ్ మీద. ఈ జత్తు యజధాతు. ఇక్కడ యజధాతు వాళ్ళిద్దరు యజ్ఞం చేశారు. ఇప్పుడు కాదు, ఎప్పుడో భూతకాలంలో, పరోక్ష భూతకాలంలో వాళ్ళిద్దరు యజ్ఞం చేశారు. పైన చెప్పిన విధంగా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ యజధాతుకి భూవాదయో ధాతవ అనే సూత్రం ప్రకారంగా మనం ధాతు నింపి పెట్టేసుకుంటాము. ధాతు నింపి పెట్టిన తర్వాత అనుబంధం లోపం చేస్తాం ధాతులు. అంటే యజ ఉందిగా, యజలో ఉండే జకారంలో ఉండే అకారానికి ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రం ప్రకారంగా ఇత్ అని పెట్టేసుకుంటాం. ఇత్ అని పెట్టగా తస్యలోప అదర్శన లోప రాసేస్తాం. అప్పుడు జకారంలో ఉండే అకారం వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమిగులుతుంది? ఇక్కడ యజ్ మిగులుతుంది. ఏమిగులుతుంది? యజ్. ఇప్పుడు ఈ స్థితిలో ధాతో ఇదం అధికార సూత్రం. ఈ అధికారానికి వెళ్ళి పరోక్ష లిట్ అనే సూత్రం ప్రకారంగా పరోక్ష లిట్ అనే సూత్రం ప్రకారం వస్తుంది. లిట్ ప్రత్యయం వస్తుంది. పరోక్ష లిట్ ప్రకారం లిట్ వస్తుంది. పైన చెప్పిన విధంగానే ఆ లిట్ దాగానే అనువాదం లోపం చేసుకుంటాం. ఇల్లు లకారం పొల్లి మిగులుతుంది. ఆ లకారం పొల్లి స్థానంలో ఇక్కడ కూడా మన తిప్తర్జి సిప్తస్థ అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ కూడా ప్రథమ పురుష ద్వివచన తస్ ప్రత్యయ అంట. ఇక్కడ పైన చెప్పిన విధంగానే బిబి దతుహు లక్ష్యం. ఇక్కడ ప్రథమ పురుష ద్వివచన తస్ ప్రత్యయ భవతి. తస్ చేసుకుంటే బిద్ యజ్ తస్. సేమ్ మరి ఇదే విధంగానే ఇక్కడ బిద్ తస్ వచ్చింది కదా, ఇక్కడ యజ్ తస్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ స్థితిలో పరస్మే పదానాం నల తుసు స్థల తుష నల్వమాహ అనే సూత్రం ప్రకారంగా ఏమవుతుందండి? తసు స్థానంలో అతుస్ వస్తుంది. అక్కడ పైన అతుస్ వచ్చింది కదా, ఇక్కడ కూడా యజ్ అతుసు. యజ్ తస్ ఉంది కదా, ఆ తస్ స్థానంలో అతుస్ చేసుకుంటే యజ్ అతుస్ అయిపోతుంది. యజ్ అతుస్. ఇక్కడ ఈ స్థితిలో అసంయోగాంత ధాతో పరహ అపిత్ కిత్వద్ భవతి అని చెప్పింది. మళ్ళా ఈ సందర్భంలో వస్తుంది తస్కో స్థానం అతుస్ చేసిన తర్వాత వెంటనే అసంయోగాలిటికి సూత్రం వస్తుంది. అనే సూత్రం అసంయోగాంత ధాతు యజ్ ధాతు. ఈ ధాతుకి అంతిమంలో సంయోగం ఉందా? లేదు. అందుకే అసంయోగాంత ధాతు. అటువంటి అసంయోగాంత ధాతుకి పక్కన అపిత్ లిట్టే కదా, ఇది లిట్ లకారమే. అపిత్ లిట్టు ప్రత్యయానికి కిత్వత్ చేసింది. అంటే అతుస్కు కిత్వత్ అయిపోయింది. అంటే కిత్ కకారం ఇత్తి చేసిన విధంగా మనం భావించాము, కిత్వత్ చేసుకున్నాం. అంటే కిత్తు చేయడం వల్ల కిత్తు వల్ల కలిగే ప్రయోజనాలు మనం ఇక్కడ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు కిత్వత్ చేయడం ఎలా వచ్చింది అంటే వచ్చి స్వపి యజాదీనాం కితి. వచుధాతు గాని స్వపుధాతు గాని యజధాతు గాని పక్కలో కిత్ ప్రత్యయం ఉంటే గనా అప్పుడు ఆ ధాతువుకు సంప్రసారం అవుతుంది అని చెప్పింది. ఏం చెప్పిందండి? ఒకేలా కిత్ వచ్చి స్వపి యజాదీనాం కిత్ ప్రత్యయం పక్కన ఉంటేనా ఆ యజ ధాతువుకు సంప్రసారం అవుతుంది అని చెప్పింది. ఏం చెప్పిందండి? యజ ధాతువుకి సంప్రసారణం అవుతుంది అని చెప్పింది అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఏముంది? యజ్ ధాతు అనమాట. యజ్ ధాతు కాబట్టి ఆ ధాతునకు సంప్రసారం అవుతుంది చెప్పింది. అంటే ఇప్పుడు కిత్ ప్రత్యయం పక్కన ఉంటాయి. అంటే ఈ సూత్రం రావాలి అంటే వచ్చి స్వపి యజాదీనాం కిత్ ప్రత్యయం పేరు పెట్టుకుంటేనే మనకి ఈ సూత్రం వచ్చి సంప్రసారం చేస్తుందండి. మనకు సంప్రసారం అవసరం ఇక్కడ కావాలి ఖచ్చితంగా. ఈ జతువు మన లక్ష్య సిద్ధించాలి అంటే
ఖచ్చితంగా దీనికి సంప్రసారం చేసుకుంటే మనకి లక్ష్య సిద్ధి కనిపిస్తుంది అనమాట. అందుకే ఇక్కడ కిత్తువత్ చేయడం వల్ల ఏం లాభం వచ్చింది? కిత్తువత్ చేయడం వల్ల వచ్చి స్వపి యజాదినం కిత్ అనే సూత్రం వచ్చిందండి. వచ్చేసి చెప్పింది ఆ కిత్ ప్రత్యయం పక్కన ఉంటే నేను ధాతునకు సంప్రసారం చేస్తాను అని చెప్పింది. సంప్రసారం చేస్తా బాగా ధాతునకు, కానీ సంప్రసారం అంటే ఏమిటి? అప్పుడు యజ్ఞన సంప్రసారణం అనే సూత్రం చెప్తుంది. అంటే మామూలుగా ఇక్కు స్థానంలో ఏం చేస్తుందని ఎనసంధి అంటాము. అదే ఎన్ని స్థానంలో ఇక్కు చేస్తాము తిప్పి రాసామనుకోండి దాన్ని సంప్రసారణం అంటాము అని చెప్పినాడు. యజ్ఞన సంప్రసారణం ఎన స్థానే యా ఇక్ స సంప్రసారణ సంజ్ఞకో భవతి. ఎన్ని స్థానాలు ఇక్కులు ఏవైతే వస్తాయో దాన్ని సంప్రసారణం అంటాము. ఎన్ సంధి అంటే ఏంటి? ముందు ఎన్ స్థానం అంటే ఈ ఊ రు లు ఈ 4 వర్ణాల స్థానంలో క్రమంగా యా వా రా లా వచ్చాయనుకోండి దాన్ని ఎన సంధి అంటాం. ఇప్పుడు ఆ యా వా రా లా స్థానంలో మనం తిప్పి ఈ ఊ రు లు చేసామనుకోండి దాన్ని సంప్రసారణం అంటాం. ఓకేనా? ఈ స్థానంలో యా వచ్చిన దాన్ని ఈ స్థానంలో యా వచ్చిన దాన్ని ఎన సంధి అంటాము. అదే యా స్థానంలో ఈ తీసుకొచ్చినా దాన్ని సంప్రసారణం అంటాము. ఓకేనా? తిప్పి రాస్తే అది సంప్రసారణం అయిపోతుంది. సో ఈ సూత్రం ప్రకారంగా ఇది వచ్చి స్వపి యజాదినాం కిత్తి అనే సూత్రం వచ్చి ఏం చెప్పింది? కిత్ ప్రత్యయం పక్కన ఉంటే నేను ధాతువు సంప్రసారం చేస్తాను అని చెప్పింది. సో సంప్రసారం అంటే ఏమిటి అన్నప్పుడు యజ్ఞన సంప్రసారణం. ఎన్ని స్థానంలో అంటే యా వా రాలా స్థానంలో ఈ ఊరులు వచ్చాయనుకుంటే సంప్రసారం అంటామని చెప్పింది. ఇక్కడ మనకు అందుకే సంప్రసారం అయిపోయింది. సంప్రసారం ఏమవుతుంది? ఇక్కడ యజ్ ధాతు, యజ్లో ఉంది యా ఉంది, అంటే యాకి సంప్రసారం ఏమవుతుంది? ఈ అవుతుంది. చెప్తే ఈ స్థానంలో యా చేస్తే దాన్ని ఏ సంధి అని చెప్పాం. అది యా స్థానం ఈ చేసుకున్నాం అనుకోండి అది సంప్రసారణం అయిపోతుంది, సంప్రసారణం అయిపోతుంది. అందుకే యా స్థానం ఏమవుతుంది? ఈ అయిపోయిందండి, సంప్రసారం అయిపోతుంది. యజ్ఞన సంప్రసారణం అనే ప్రకారంగా యా స్థానం ఈ చేసాం. అందుకే ఈ ఓన్లీ యా స్థానంలో మాత్రం ఈ చేసామండి. యాలో ఆ ఉంది, ఇలాగ ఉంది, అలాగే ఉంది. ఏం చెప్పాను? యకార స్థానం అంటే యా సంపూర్ణ స్థానంలో ఆది యకార స్థానంలో మాత్రమే ఈ చేశాం. యాలో ఆ ఎలా ఉందో అలాగే ఉంది. ఓకేనా? అందుకే ఈ యాలో ఉండే ఆ పక్కన ఆ అలాగే పెట్టేశాము. మళ్ళా జా యజ్ ధాతువుగా జా అలాగే ఉంది, ఎందుకంటే యాకి మధ్యలో ఆ ఉంది అంటే మధ్యలో పెట్టేశాం. పక్కన అతుస్ ఎలా ఉందో అలాగే ఉంది. ఇప్పుడు ఈ స్థితిలో సంప్రసారణాచ అనే సూత్రం వచ్చేసి సంప్రసారణ వర్ణానికి పక్కలో ఏదైతే వర్ణం ఉందో అది పూర్వవత్ అయిపోతుంది, అంటే పూర్వంలో కలిసిపోతుంది, అంటే ఈలోనే కలిసిపోతుంది. ఇప్పుడు ఆ మిగిలింది కదా మనకి. ఇక్కడ ఈ పక్కన యకారంలో ఉండే అకారాన్ని పక్క తీసాం కదా, ఆ అనేది ముందుండే సంప్రసారణ వలన ఈలోనే కలిసిపోతుంది అన్నమాట. సంప్రసారణ వచ్చేసి ఆ పక్కన ఉండే అకారం కూడా ఈలో కలిపేస్తుంది, అందుకే పూర్వవత్తు దాంట్లో కలిపేస్తుంది అన్నమాట సంప్రసారణ వచ్చేసి. సరే, ఇప్పుడు ఏమైంది? అప్పుడు ఈ అలాగే ఉంది, ఇజ్ అలాగే అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయిందో ఇజ్ అయిపోయింది, ఇజ్ అతుస్, ఇజ్ అతుస్. ఇప్పుడు ఈ సందర్భంలో ఇటి ధాతో రనభ్యాసస్య అనే సూత్రం ప్రకారంగా పైన బిద్ అతుస్ అని ద్విత్వం చేశాం కదా, అలాగే ఇక్కడ కూడా లిటి ధాతు రనభ్యాసస్య ఏకాచో ద్వే ప్రథమస్య నియమం ప్రకారంగా ఇజ్ ధాతుకు ద్విత్వం చేసుకుంటాం. ద్విత్వం చేసుకుంటే ఏమవుతుంది? ఇజ్ అతుస్ ఏమవుతుంది? ఇజ్ అతుస్ అనే ద్విత్వం అయిపోయింది అన్నమాట. ద్విత్వం అయిపోగానే ఇక్కడ మళ్ళా అనుబంధ లోపం చేసుకుంటాం. ముందు పూర్వభ్యాస అనే సూత్రం ప్రకారంగా అభ్యాసం పెట్టుకుంటాము. పూర్వభ్యాస ప్రకారంగా అభ్యాసం పెట్టుకుంటాము. తర్వాత అభ్యాసే హలాది శేష ప్రకారంగా అభ్యాసం హలాది శేష ప్రకారంగా ఆది హల్ శిష్యత అంటుంది. ఇక్కడ ఆది హల్ ఏం లేదు, మనకు ఆదిలో ఈకారం ఉంది కాబట్టి జకారం వెళ్ళిపోతాను ముందులో వేస్తే ఈ మిగులుతుంది. ఈ ఇజ్ అతుస్ అంటే ఎందుకంటే జకారం ఆదిలో లేదు, ఆదిలో ఉంటేనే మాత్రం మిగులుతుంది. ఇక్కడ ఆది లేదు, జ అనేది ఆదిలో ఈకారం ఉంది, ఈకారం ఆదిలో ఉంది, జకారం హలంతం అనేది రెండో వర్ణంలో ఉంది కాబట్టి అది లోపిస్తుంది అన్నమాట హలాది శేష ప్రకారంగా. అప్పుడు ఈ ఇజ్ అతుస్, అందుకే పక్కన ఈ ఇజ్ అతుస్. ఇప్పుడు ఈ సందర్భంలో అభ్యాసంలో ఉండే ఈకారము ఇజ్లో ధాతులు ఉండే ఈకారం రెండు కలిసి అకహ సవర్ణే దీర్ఘ ప్రకారంగా అకహ సవర్ణే దీర్ఘ అనే సూత్రం ప్రకారంగా ఈ కలిసి దీర్ఘం ఈ అయిపోతున్నాడు. ఏమవుతుంది? ఈ అప్పుడు ఏమైపోయింది? ఈజ్ అయిపోయింది. పక్కన అతుస్క ఆ జాల కలిసిపోతే ఈ జతుస్ అయిపోయింది. ఏమైపోయింది? ఈ జతుస్. ఆ సకారంకే ఋత్వము విసర్గం చేసుకుంటే ఈ జతుహు ఏమవుతుందండి? ఈ జతుహు. సేమ్ అదే విధంగా ఆ తసస్థానంలో మనకి అతుస్ వచ్చింది, అదే టిప్ తస్ జీ బహువచనంలో జీ తెచ్చుకున్నాం అనుకోండి ఊస్ వస్తుంది. ఈ జతుహు రూపసిద్ధి బహువచనంలో ఆ జీ స్థానంలో ఊస్ వస్తుంది, అప్పుడు యజ్ ఊస్ అయిపోతుంది. మళ్ళా ఈ ఆ జ్ ఉస్, మళ్ళీ సంప్రసారణ చర్చ ఆ ముందుగా ఈలో కలిపేస్తే ఇజ్ ఉస్,
మళ్ళీ ఈజ్ ఉస్, ఈజుస్, ఈజుహు విసర్గం చేసుకుంటే ఈజుహు అనే రూపసిద్ధి కూడా మనకు సిద్ధిస్తుంది. ఈ రకంగా ఈజతుహు, ఈజుహు అనే రూపసిద్ధిని కూడా మనం ఈ రకంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకు కిత్వ అసంయోగాంత ధాతో అపిత్లిట్ కిత్వత్ భవతి అనే సూత్రం ప్రకారంగా కిత్వ చేసుకోవడం వల్ల మనకు లాభం ఏం కలిగింది? వచ్చి స్వపి యజాదినం కితి అనే సూత్రం వచ్చేసి ఇక్కడ కిత్వ చేసడం వల్ల సంప్రసారం అయ్యింది అనమాట. ఈ సూత్రం వచ్చి కిత్వ చేసుకోకపోతే ఈ సూత్రం వచ్చేది కాదు. ఎందుకంటే ఈ సూత్రం రావాలి కిత్తు ప్రత్యయం పక్కన ఉంటేనే అప్పుడు వచుధాతు గాని యజధాతు గాని దానికి సంప్రసారం చేస్తుంది. ఇక్కడ యజధాతు కానీ సంప్రసారం అయిపోయింది. ఓకేనా? సంప్రసారం చేసుకున్నాం. ఆ సంప్రసారానికి పక్కన ఉండే వర్ణాన్ని కూడా ముందులో కలిపేసుకున్నాం. తర్వాత ద్విత్వం చేసుకుని ఇజ్ అతుస్ అభ్యాస కార్యంలో హలాది శేష ప్రకారంగా ఆది హల్లు ఉంటేనే మాత్రం మిగులుతుంది చెప్పడం లేదు కాబట్టి లోపించింది. మనకి ఈ ఇజ్ అతుస్ లేదా ఉస్ కలిపితే ఈజతుస్ విసర్గం చేసుకుని ఈజతుహు లేదా ఈజుహు అనే ఈ 2 రూపాలు మనకు సిద్ధిస్తాయి. ఈ రకంగా మనం ఈ రూపసిద్ధిని అర్థం చేసుకోవాలి. ఇక్కడ అసంయోగాలు లిటికేట్ అనే సూత్రం ఏ రకంగా పనిచేసింది అది ముఖ్యమైన అంశం. ఏ సూత్రం యొక్క ఉదాహరణ చెప్పుకుంటున్నామో ఆ సూత్రంలో ఆ ఉదాహరణ ఎక్కడ ఏ సందర్భంలో ఏ స్థితిలో వినియోగించబడింది, ఏ సందర్భంలో ఉపయోగించాం అది మనకు తెలియాలి. అది ముఖ్యమైన సూత్రం యొక్క అర్థము వినియోగం ఎక్కడ అనేది మనకు తెలుస్తుంది. అస్తు ఇప్పుడు చెప్పిన దాంట్లో ఎవరికైనా సందేహం చెప్పండి. ఇప్పుడు మనకు అసంయోగాలు లిటికెట్లో అనే సూత్రంలో ఉన్నటువంటి ఉదాహరణ మనం పూర్తిగా ఇక్కడ కంప్లీట్ చేసామండి. నెక్స్ట్ ఇంది భౌతిభ్యాం చ అనేది చూద్దాము. ఇప్పుడు చెప్పిన విషయంలో రూపసిద్ధిలో ఎవరికైనా సందేహం ఉంటే ఇంకా సందేహం చెప్పండి. మహోదయ జీ, ఇప్పుడు మనం సంప్రసారం చేసి యకారంలోనే ఈ అనే దానికి ఈ తెచ్చాం కదా, పక్కన అలాగే ఉంది కదండి. ఉంటుంది. ఆ అకారం సంప్రసారణ అలాగే ఉంటుంది. దాన్ని సంప్రసారణాచ ఉంది కదా, సంప్రసారణాత్ అచ్చ సంప్రసారణ వర్ణానికి పక్కన ఏదైతే వర్ణం ఉందో అది పూర్వరూపంలో కలిసిపోతుంది. అంటే ఈలో కలిసిపోతుంది. సంప్రసారం అంటే ఇక్కడ ఈ ఆ సంప్రసారణ వర్ణ ఈ దానికి పక్కన ఏదైతే అకారం మిగిలిందో అది అకారం అనేది పూర్వరూప భవతి, పూర్వరూపంలో కలిసిపోతుంది అని చెప్పింది. ఈలో కలిసిపోయింది. కలిసిపోతుంది. వాయిస్ బ్రేక్. సంప్రసారానికి పక్కన వర్ణం ఏదైతే ఆ వర్ణం ఒకటి మొత్తం కలవదు, అది ఒక్క వర్ణం మాత్రం కలుస్తుంది. అర్థమైందండి, అర్థమైంది. ధన్యవాదాలు. ఇంకా అండి ఇది రూపసిద్ధి మీకు అర్థమవుతుందో స్లోగా చెప్పేస్తున్నాను. మీరు నేను చెప్పేటప్పుడు మీరు కొంచెం గతిపూర్వకంగా ఉన్నట్టు అప్పుడే రాసేసుకోవచ్చు ముఖ్యమైన బిందువులు సూత్రాలు. ఇది వచ్చి ఈ పని చేసింది, ఈ పని చేసింది చెప్పి సక్రియంగా ఉంటే. ఓకేనా? అర్థం చేసుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి, మనసులో పెట్టుకోవడం కూడా. మనకి ఇక్కడ పరిశిష్టంలో కనిపిస్తూ ఉంటుంది మనకు ఆ సూత్రాలు ఏ సూత్రం ఎక్కడ పనిచేసిన తర్వాత మీరు కొంచెం ఇంటికడ ప్రాక్టీస్ చేసుకోవాలండి. మనకి ఇక్కడ చెప్పిందే కాదు, చెప్పినప్పుడు అర్థమవుతుంది. మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయి, పూర్తిగా మనం చెప్పింది విన్న తర్వాత మళ్ళీ విన్న అర్థం చేసుకునేది మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూసాం అప్పుడు ఆ కొత్త విషయం పూర్తిగా నాటకపోతుంది, బాగా మనసులో బాగా మైండ్ కూర్చుంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ చెప్పింది నాకు అర్థమైంది, ఇది ఒక్క వచ్చింది, ఇది ఒక్కసారి అనుకోకుండా పుస్తకాలు ఉన్న వాళ్ళంతా కూడా ఓపెన్ చేసి ఖచ్చితంగా ఏ సూత్రం ఏమంటుంది, ఎన్ని సూత్రాలు వచ్చాయి, పరస్మ పదాలు వచ్చి ఈ సూత్రం ఏ రకంగా పనిచేసింది, ఈ సూత్రం యొక్క అర్థం ఏమిటి, పుగంత లఘు పదశ ఎప్పుడు వస్తుంది, కింగితి వచ్చి ఎప్పుడు చేస్తుంది, అలా ప్రతి సూత్రం ఏ సందర్భంలో వచ్చింది అనేది మనం ఓపెన్ చేసి చూసుకుంటూ ఉన్నామన్నమాట. అది చేయడం వల్ల మనకు బాగా అది సూత్రం యొక్క అర్థము పద విభాగం అనేది బాగా మనసులో కూర్చుంటుంది, యథార్థంగా తెలిసిపోతుంది అన్నమాట. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒకటి అవకాశం ఉండాలి, ప్రాక్టీస్ చేసుకోండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా చెప్పిన పాటు చూసుకోవాలి. చెప్పడానికి ముందే మీరు చూసుకొని వస్తే అది అతి ఉత్తమమైంది అన్నమాట. అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. మీకు వచ్చినా రాకుండా రాబోయే సూత్రం ఏదైతే ఉందో అందులో ఏ ఉదాహరణ ఉన్నాయో ఒకసారి వచ్చినా రాకుండా ఒకసారి మీరు ఓపెన్ చేసి చూడండి, ఏంటి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసిన తర్వాత ఇప్పుడు అదే విషయాన్ని మళ్ళీ ఒకసారి చెప్పినప్పుడు అది పూర్తిగా మీ మనసులో నాటుకోబోతుంది. కాబట్టి ఏతో పాటు చెప్పకపోతే రేపు ఇంది భవతిభ్యాంచ అనే సూత్రం ఉంది. ఆ సూత్రం యొక్క అర్థం ఏంటి, ముందు ఆ సూత్రం యొక్క అర్థాన్ని గమనించాలి మనం. సూత్రం ఏమంటుంది, ఏ సందర్భంలో పనిచేస్తుంది. ఇప్పుడు అసంయోగాలు ఎటుకతో వచ్చాం. ఈ సూత్రం యొక్క దాయత్వం ఏంటి, ఏదైనా ధాతు గాని
ఆ ధాతువునకు అంతిమంలో సంయోగం ఉండకూడదు. అటువంటి సంయోగం లేనటువంటి ధాతుకి పక్కన ప్రత్యయం ఏదైనా కానీ ఆ ప్రత్యయం కిత్తువ చేస్తుంది. కానీ అది ఎటువంటి ప్రత్యయం కట్టిపడేసింది విశేషంతో. అది అపిత్ కిత్తు అయిన అపిత్ లిట్ అయినా అంట. లిట్ లకారంలో వచ్చిన ప్రత్యయం ఉండాలంట. లంగ్ లకారం వచ్చిన ప్రత్యయం ఉండకూడదు. అపిత్ లిట్ అని చెప్పినాడు. లంగ్ లకారంలో వచ్చిన ప్రత్యయం ఉండకూడదు. లింగ్ లకారంలో లట్ లకారంలో వచ్చిన ప్రత్యయం ఉండకూడదు. అంటే లట్ లకారంలో లోట్ లకారంలో లంగ్ లకారం అన్నింటిలో ఇవే ప్రత్యయాలు వస్తాయి. కానీ లిట్ తీసుకొచ్చి లిట్ స్థానం వచ్చిన ప్రత్యయం ఏదైతే ఉందో ఆ ప్రత్యయానికి మాత్రం ఇక్కడ విశేషిస్తామట. అటువంటి ప్రత్యయానికి మాత్రం ఇది కిత్తువ చేస్తుంది. అటువంటి అపిత్ అదుడు ఏపిత్తు లిట్ లకారంలో పిత్తులు ఉన్నామట. ఆ పిత్తు కాకుండా అపిత్ ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే కిత్తువ చేస్తుంది. అలా ఆ సందర్భంలోనే ఇది వస్తున్నాడు. మిగిలిన చోట ఎక్కడ రాదు. ఓకేనా? ఓ లిట్ లకారంలో అదుడ అపిత్ ప్రత్యయం ఉన్న చోట మాత్రమే ఇది వచ్చి కిత్తువ చేస్తుంది. కిత్తువ చేయడం వల్ల ప్రయోజనం దానికి భిన్నంగా ఉంటే అది ముఖ్యంగా వచ్చి స్వపి యజాదినం ప్రకారంగా మనం కిత్తువ చేసుకోవడం వల్లనే ఈ సూత్రం వచ్చి సంప్రసారం చేసింది. సంప్రసారం చేసింది కాబట్టి మనకు ఇష్టసిద్ధి ఈజతు ఈజుహు బిబిదతు బిబిదు అనే రూపాలు మనకు సిద్ధించాయండి. అస్తు ఈ రకంగా మనకు ఈ సూత్రం కంప్లీట్ అవుతుంది. అందరూ ప్రయత్నం చేయండి. ఇంకెవరికైనా సందేహాలు ఉంటే కూడా మనం తర్వాత ఆలోచిద్దామండి. అస్తు మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదములు మహోదయ. నమస్తే. నమస్తే మహోదయ. ఓం నమస్తే మహోదయ. ధన్యవాద్ మహోదయ. నమస్తే మహోదయ. జీ నమస్తే అండి. ధన్యవాదాలు మహోదయ. జీ చెప్పండి. మీ వాయిస్ కట్ అవుతుంది, కొంచెం క్లారిటీ లేదు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చెప్పండి. నార్మల్ గా మనం ఇత్ అంటే ఇది కలంత్యం ఇత్ అయింది, లేదా లక్షక్కువ తగ్గితే ఇత్, ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం కదా. అసలు ఇత్ అంటే ఏంటి అనేటటువంటి డెఫినేషన్ ని పాణిని మహాశైలు ఏ సూత్రంలో ఇచ్చారు? నేను అంతా చూశాను కానీ నాకు అర్థం కాలేదు ఎక్కడ. ఇత్ ఎక్కడ ఇచ్చాడా? అంటే ఇత్ అంటే వెళిపోయేది, అదర్శనం అయ్యేది, లోపం అయ్యేది అని నాకు తెలుసు. కానీ ఇది ఇత్ లేదా దీనిని ఇత్ అంటారు అనేటటువంటి డెఫినేషన్ ఎక్కడ ఇచ్చారు? ఏ సూత్రంలో ఇచ్చారు? ఉపదేశే అజనునాసిక ఇత్. ఇత్ వచ్చిన శబ్దం ఇక్కడ ఉపదేశే అజనునాసిక ఇత్. ఇక్కడ నుంచి ఇత్ పదం వచ్చిన ఆ ఇత్ అంటే ఒక పేరు, ఒక నామకరణం పెట్టాం అంతే. దాన్ని ఒక ఇత్ అంటాం. ఇత్ అని ఎవరికి పేరు పెట్టామో దాన్ని తీసేయడం, దాన్ని ఇక్కడ నుంచి వచ్చినామట. మహర్షి పాణిని ఏ అష్టాధ్యాయ కావచ్చు పంచపాఠంలో, ఉపదేశం అంటే పంచపాఠం, అష్టాధ్యాయ ధాతుపాఠం, ఉనాది, లింగానుశాసనం, గణపాఠంలో ఎక్కడైతే అచ్చులు ఉన్నాయో, ఎక్కడైతే అంత్యములో హల్లులు ఉన్నాయో దానికి ఇత్తని పేరు పెట్టుకో. ఇత్తని ఒక నామకరణం చేసేయి. ఇత్తని పేరు పెట్టగానే ఎక్కడెక్కడైతే ఇత్తని పేరు పెట్టామో అప్పుడు దానికి తస్య లోపం వచ్చేసి లోపం చేసి అని చెప్పినాడు. లోపం అంటే ఏమిటి చెప్పడం కోసం, క్లారిటీ కోసం కనిపించకుండా చేసిన లోపం అంట అని చెప్పి చెప్తున్నాం. ఒక నామక పేరు పెడుతుంది. ఇప్పుడు మనకు పేరు పెట్టడం తెలుసు కదా, నామకరణం ఇతను ఒక పేరు అంతే, శాస్త్రీయ నామం. ఈ వర్ణాన్ని మహర్షి పాణిని పంచ ఉపదేశాలు రాసిన గ్రంథాల్లో దీన్ని ఇత్తు వర్ణ కింద పెట్టాడు. దీన్ని ఇత్తు వర్ణ కింద, ఈ ధాతువుని, ఈ ప్రత్యయాన్ని అలా అన్ని చెప్పాడు. ఎక్కడైతే చెప్పాడు అక్కడ ఆ సూత్రం వినియోగించామట. ఆ సూత్రం ప్రకారం వచ్చి చెప్తున్నామట. ఇప్పుడు హలంత్యం ఉంది, అచ్చులకే ఉపదేశ అజనాసికి వచ్చేసి ఇది ఇత్తు పెడుతుంది. హలంత్యం ఈ ఇత్తుకి అనుదిత, హలంత్యంలో కూడా అనుదిత వస్తున్నామట. ఇదేమని చెప్పి ఇంకా ధాతుకైనా ప్రత్యయానికి అంత్యంలో హల్లు వర్ణం ఉంటే దాన్ని ఇత్తని పెట్టేసి కొన్ని నియమాలు చెప్పామట. అట్లా మరి పేరు పెట్టిన తర్వాత పేరు పెట్టిపోయింది అంతే. ఆ సూత్రం యొక్క పేరు పెట్టడం అంట. పేరు పెట్టిన తర్వాత ఏమవుతుంది?
తర్వాత తస్య లోపహ వచ్చేసింది. నువ్వు ఎవరికైతే ఇత్తని పేరు పెట్టావో నేను వాడిని లోపం చేస్తాను అని చెప్పి. లోపం ఏం చేస్తావయ్యా అంటే దాన్ని కనిపించకుండా చేస్తాను అని చెప్పి అదృశ్య లోపం చెప్తుంది. మాటి మాటికి ఇలా చెప్తూ ఉంటుంది. ఇత్త అంటే ఏంటంటే ఇత్తని ఒక దొంగని పేరు పెట్టలేమండి. దొంగని నామకరణం వచ్చేస్తుంది. ఆ నామకరణం పేరు పెట్టి దొంగ ముద్రనే పడింది. తర్వాత వ్యవస్థలు మన కర్తవ్యం కాదు, ఆ పోలీసు వచ్చి తీసుకెళ్తామన్నమాట. ఆ పోలీసుకి తస్య లోప వచ్చేసి ఆ పోలీసులు తీసుకొచ్చి చిన్నపిల్లలు అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకెళ్ళారు, లోపం చేస్తారు. లోపం ఏం చేస్తారు? అదృష్టం లోపహ, జైల్లో పడేస్తున్నారు, గొడవల మధ్య పడేస్తారు, కనిపించుకొని చేస్తారు. కనిపిస్తారు ఎక్కడ గ్రామంలో, నగరంలో కనిపిస్తారా? 4 అంటే చంపదు వాడిని. ఇక్కడ అంతే, నష్టం కాలేదు, కనిపించకుండా పోయినా లోపం అంటాము, అదృష్టం అంటాము. అంతే, దాని అస్తిత్వం నష్టం కాలేదు. అందుకే ప్రత్యలోపి ప్రతిలక్షణం. కనిపించలేదు కానీ ఆ ప్రత్యయం లేనప్పుడు ప్రతిలక్షణం కాదు చేసుకోవచ్చు చెప్పి ఆసక్తి ఉన్నామంట. పూర్తి నష్టం కాదు, అది అంటే ఆ వర్ణం అక్కడ కనిపించదు అంతే. అలాగేది. అందుకే ఇతను ఒక నామకం దొంగ పడటం, తస్యలోప పోలీసు, అలసిన లోపాన్ని జైలు. అట్లనే అనువృత్తి అన్నప్పుడు పైనుంచి తీసుకుంటున్నాం కనుక అది ముందర నుంచి, సపోజ్ ఇప్పుడు అజన నాసిక ఇత్ అన్నాము. ఇత్ అనేది అది వచ్చేటటువంటి కింద సూత్రానికి ముందర వస్తుందా, లేకపోతే పక్కన అంటే చదివేదానికి మనము హలంత్యం ఇత్ అని చదవాలా, లేదా ఇత్ హలంత్యం అని చదవాలి? అక్కడ సూత్రార్థం చెప్పాము, సూత్రం ఇలా చెప్పాము. అక్కడ హలంత్యం సూత్రం ఉందా, అంత్యం హల్ ఇత్ సంధికో భవతి. అక్కడ సూత్రార్థం హలంత్యం అనే సూత్రానికి ఏది చెప్పినా అదే చెప్తాము. అంత్యం హల్ ఇత్ సంధ్యకో భవతి. అంత్యంలో ఉండే హల్ వల్ల ఇత్ సంధ్య అని పేరు. అక్కడ ఏ సూత్రానికి అర్థం చెప్పినా అదే సూత్రార్థం ఏ విధంగా చెప్పినా అదే విధంగా చెప్తామండి. ఆ ఇత్ అనే పదము హలంత్యంలో వచ్చినప్పుడు సూత్రార్థం ఏ రకంగా రాసాము. మరొక మనం చెప్పేదా సూత్రం యొక్క అర్థము సూత్రంలో ఉండే పదాలతోనే సూత్రార్థం చెప్పాలి. మనం వేరే పదం తీసుకోవడానికి లేదు. అదే పైనుంచి ఉండే సూత్రం అనువృత్తిని తీసుకోవాలి అంటే అక్కడ ఉండే పదాలు తీసుకోవాలి. ఇప్పుడు హల్ అంత్యం 2 పదాలు ఉన్నాయి, హల్ అంత్యం. ఇప్పుడు అంత్యం హల్ 2 పదాలు ఉన్నాయి. ఈ సూత్రంలో అది తీసుకో, అంత్యం హల్. అంతిం హల్, హల్ ఏంటి? ఇత్ భవతి అని పైనుంచి ఇత్ పదం కూడా వచ్చి ఈ సూత్రంలో సహాయంగా ఉండి సూత్రార్థం పూర్తి చేసిన, కంప్లీట్ చేసినామాట. ఇప్పుడు ఎందుకంటే మనకు అనువృత్తి ఉంది కదా, మనకి సూత్రం రాయలేదు, మాకు రాసుకోవాలి. ఇప్పుడు అనువృత్తి తీసుకోలేము అనుకోండి, మనకేమవుతుంది, ఐత్ పదం తీసుకురావాలి. ఇప్పుడు లఘు సిద్ధాంతం, సిద్ధాంతం ఇట్లా అనువృత్తి ఉండమాట. అప్పుడు డైరెక్ట్ గా హలంత్యంలో సూత్రంలో ఉండే పదాలతో సూత్రార్థం చెప్పాలి. ఇవన్నీ క్రమంగా ఉండవు అన్నమాట. ఎక్కడ కొంచెం ప్రకరణలు తీసుకుంటాం, హలంత్యం సూత్రార్థం చెప్పుకుంటాం. మనకు ఉపదేశ అజన్యాసిక సూత్రం తెలియదు అనుకోండి, ఇక్కడి నుంచి అనువృత్తి వచ్చింది, క్రమంగా లేదు, అది ఎక్కడో ఉంది. అప్పుడు ఇత్తు పదం ఎక్కడి నుంచి వచ్చింది సందేహం వస్తుంది. సూత్రం హల్ అంత్యం హల్, అంత్యం హల్ ఇత్తు భవతి. ఇత్ అనే పదం లేదు, ఎక్కడి నుంచి వచ్చింది? అది అష్టాధ్యాయ క్రమంలో చదువుకున్నప్పుడు ఉపదేశ అజునాసిక ఇత్, ఈ సూత్రం పైన ఉంది, దాని పైన ఉంది. ఆ పైన ఇత్ అనే పదానికి అనువృత్తి ఈ సూత్రంలో కూడా వచ్చింది. అందుకే అంత్యం హల్ ఇత్తు భవతి, ఇత్తు పదం కలుపు భవతి అనే పదం ఒక అధ్యాయం చేసిన ఉంది అని, ఇత్ అవుతుంది అని చెప్పి అది తెలుసు. మహర్షి పాణినికి తెలుసు, పైన అనువృత్తి పెట్టాను. ఆ సూత్ర సంక్షేపం కోసం అనువృత్తి ఉంది, మాకు రాయడం ఎందుకు మాటి మాటిగా, పైన అనువృత్తి తీసుకొని మనం సూత్రార్థం చెప్తాం. కానీ అసలు చూస్తుంటే ఏమి రాశారు అనిపిస్తుంది. అంటే ఒక రకమైన ఫీల్, దాన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ ఒక స్పందన. అదే క్రమంగా అది అర్థం చేసుకున్నప్పుడు దానికి గుణవత్త చాలా రెట్టింపై ఉంటుంది, బాగా ఉంటుంది. ఎందుకంటే బాగా ఎక్కువ అర్థం చేసుకోవచ్చు. అనువృత్తి లేక ఉంటుంది అనుకోండి, మనం మధ్య మధ్య ప్రకటన తీసుకున్నాం అనుకోండి, అది చాలా బట్టి పట్టాల్సి, గుర్తు పెట్టుకోవచ్చు, చాలా వ్యాయామం చేయాల్సి వస్తుంది అన్నమాట. ఇది సహజంగా అర్థం చేసుకోవడానికి దాన్ని ఏదో తిప్పి బట్టి పట్టడానికి ఎంత చాలా టైం తీసుకుంటున్నాం. మహాశయ, పుగంత లఘు పదస్య సూత్రంలో ఈ పుగంతం మనం ఎక్కడ వాడేమంటాం? ఇంకా రాలేదు. పుగంతం పుక్ ఆగమం ఏంటి? ఇప్పుడు ఇట్ ఆగమం, అక్ అనంగ ఆగమం, ఆదేశాలు అలా వస్తుంటే అట్లా పుక్ ఆగమం వస్తుందండి. అంటే ఇక్కడ మన ఈ పరిశిష్టంలో ఈ రూపసిద్ధిలో మనం వాడలేదు కదండి. ఇంకా మనకు వచ్చిందని పుక్ సంబంధించి ఎగ్జాంపుల్ రాలేదు. తర్వాత ఇంకొకసారి, ఈ ఉపద అనేది స్త్రీవాచక శబ్దమా పుంలింగం అంటది? ఉపద అనేది ఉపద స్త్రీ శబ్దం అండి. మరి ఇక్కడ ఉపదస్య ఎందుకు అన్నాడు? ఉపదస్య అని ఎందుకు వాడుతుంది?
ఉపధాయాః కదా మామూలుగా అయితే ఉపదాయాహ రావాలి కదా, సూత్రంలో ఉపదస్య అనే పారిని మహాశయ ఎందుకు వాడారు? ఎక్కడ ఇదే పుగంత లఘుపదస్య అన్నాడు కదా. అక్కడ సమస్త పదంతో పుల్లింగం తీసుకునేవాడు, సింగిల్ పదం కాకుండా. సమస్త పదం అయినప్పటికీ అది పుంలింగోత్త అవుద్ది, పుల్లింగోత్త అవుద్దాము. సమస్త పదంలో అలాగే ఉంటుంది. ఇప్పుడు మనకు ఇక్కడ పుగంత లఘు పదస్యనే అలోంత్య పూర్వ ఉపధ అన్నప్పుడు దాని సూత్రాలు ఎక్కడ వచ్చింది? అలోంత్య అంత్యాత్ పూర్వం ఉపధాయాః, అంతిమ వర్ణాత్ పూర్వం ఉపధాయాః నే. అక్కడ ఉపదాయాహ వచ్చింది, ఇక్కడ ఉపదస్య ఎందుకు అన్నాడు అనేది ఉపధాయాః దీర్ఘో భవతి. అక్కడ సందర్భాన్ని బట్టి అక్కడ ఉపధా సింగిల్ తీసుకుంటున్నాడు, సింగిల్ వచ్చినప్పుడు. సమస్త పనులు కాబట్టి అక్కడ వాళ్ళు పుల్లింగంలో ఉపదస్య అని చెప్పేసి భూపదస్య అని. అవును, చూద్దాం. సంయోగం సమస్త పదం వల్ల మరి పుంలింగోత్త అయిందేమో. పుల్లింగవత్ అయిపోయింది సమస్త పదం కదా. ఎందుకంటే ఒకే పుగంత లఘు పదస్య ఒకే పదం కదా, అంత విడివిడి పదాలు కాదు. దాని పదంగా మనం పుల్లింగవత్ సింగిల్ కొంటే మనం ఉపధాయ చాలాసార్లు మనం దీర్ఘం చేసినప్పుడల్లా ఉపధాయాః దీర్ఘోభవతి. పేది ఆత్మసంతస్య చ ధాతుః ఉపధాయాః దీర్ఘోభవతి అని చెప్పుకుంటాం. త్రిజంతస్య అంగస్య ఉపధాయాః దీర్ఘోభవతి అని ఉపధాయం చెప్తాం కదా. సమస్త పద కారణంగా ఇది ధన్యవాదాలు. ఇంకా చూస్తూ ఉంటుంది, కారణం ఉంటుంది అక్కడ. అదే అంటే మొత్తం ఏదో విశిష్ట నియమం ఉందామంటాడు. ఉందండి, కొన్ని చోట్ల నా సమాసాలు చదివినప్పుడు కూడా కొన్ని మీరు అన్నట్టు ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు అకారాంత పుంలింగ శబ్దాలుగా అవుతాయని ఎక్కడో ఒక సూత్రం ఉందండి. హరి ఓం. హరి ఓం. హలో, హరి ఓం. బోలియే. హరి ఓం. మరి మా ఆచార్యులు గారు మరి మ్యూట్ లోకి వెళ్ళిపోయినట్టున్నారు. అదే